ఆశీర్వదిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. ఆమేన్ సార్, ఆమేన్. 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 ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి మనం సమయాన్ని వ్యర్థపరచుకోకుండా ఇక చాలా మంది ఇప్పటికే జాయిన్ అయ్యారు. 40 పీపుల్ ఇంకా జాయిన్ అవుతారు. కానీ మన ఈ సమయంలో మనం ప్రారంభించుకుందాం మన కార్యక్రమాన్ని. మన మధ్యలో ఉన్నటువంటి ఆలివర్ రాయ్ గారు చాలా గత 2 దశాబ్దాలుగా వారు క్రైస్తవ హక్కుల మీద లేకపోతే సామాజికమైనటువంటి సమస్యల మీద వారు పోరాడుతూ ఉంటున్నారు. క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి అనేకమైన దాడుల్ని ఆయన నినదిస్తూ ఉంటున్నారు. నేటి లాస్ట్ ఈ వీక్ లోనే వారు ఢిల్లీ కూడా వెళ్ళి ఎస్సీ కమిషన్ ని కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఏ విధంగా దళిత క్రైస్తవులు వారికి ఉన్నటువంటి హక్కులను ప్రభుత్వం వేరే విధంగా కాల రాస్తా ఉంటుందో దాన్ని పొందుకోవడానికి మేము అర్హులమని చెప్తూ వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాటి విషయాన్ని తెలియజేస్తూ మనం ఎందుకు ఈ విధంగా దీన్ని స్వరం వినిపించాల్సిన అవసరం వచ్చిందో దాని మీద మనకి కొన్ని మాటలు తెలియజేయాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉంటాం. అందరికీ ప్రభు నామములో తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఆల్సో ప్రవీణ్ అన్న, ఇట్స్ ఎన్ ఆనర్ మీలాంటి పెద్దలతో ఇలాంటి కార్యక్రమం చేయడం అన్నది ఇట్స్ ఎ ప్రివిలేజ్ అండ్ ఐ థ్యాంక్ గాడ్ ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ క్రైస్తవుల హక్కులు చిక్కులు అనే ఈ కార్యక్రమంలో నన్ను ప్రప్రథమంగా ఈ దళిత క్రైస్తవుల ఉద్యమం ఏదైతే ఉందో ఎస్సీ స్టేటస్ ఫర్ దళిత్ క్రిస్టియన్స్ గురించి నన్ను ప్రస్తావించమన్నారు. మిగతా విషయాలు ప్రవీణ్ అన్న మాట్లాడతారు. సో క్లుప్తంగా ఈ విషయం గురించి వివరిస్తాను. దయచేసి జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే మధ్య మధ్యలో వింటే నేను చెప్పేది మీకు కంటిన్యూటీ ఉండదు. ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎస్సీలుగా ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం పరంగా వివిధ చట్టాలు తర్వాత యాక్ట్స్ ప్రకారం ఎస్సీ అంటే క్రిస్టియన్ కాదు, ఎస్సీ అంటే హిందూ అన్నది వాళ్ళు చాలా క్లియర్ గా వివరించారు. అంటే ఎస్సీ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళు క్రిస్టియన్స్ గా గుర్తించబడరు, వాళ్ళు కేవలం హిందువులు మాత్రమే. సో మరి ఇప్పుడు మనం చేస్తున్న ఈ పోరాటం ఏంటి, మనం చేస్తున్న ఈ అంటే మరి దళిత క్రైస్తవుల్ని ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి దళిత క్రైస్తవుల కంటే ఎవరైతే దళితులు ఉన్నారో ఎవరైతే ఆ ఎస్సీ కింద ఉండేవారో వారు క్రైస్తత్వంలోకి వచ్చాక వారు మేము ఇంకా ఎస్సీస్ కాదు, మేము బీసీసీ అని వాళ్ళు నిర్ధారించుకున్నాక వాళ్ళని దళిత క్రైస్తవులు అంటారు. అంటే ఎస్సీలుగా ఉంటూ ఎస్సీ సర్టిఫికేట్ తో కొనసాగుతూ చర్చికి వచ్చినంత మాత్రాన వారు దళిత క్రైస్తవులు కాదు. బీసీసీ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళకు మాత్రమే దళిత క్రైస్తవులు అని గుర్తించబడుతుంది. ఇది మీరు నాతో ఏకీభవించినా లేకపోతే మీరు నాతో విరోధించినా నేనేమి చేయలేను. ఇది నేను ఇచ్చే నిర్వచనం కాదు, ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనం. కాబట్టి ఎస్సీస్ గా ఉండే వాళ్ళు ఎవరైతే క్రిస్టియానిటీలోకి వచ్చారో వాళ్ళని బీసీసీగా గుర్తించినప్పుడు వాళ్ళు దళిత క్రైస్తవులు అంటారు. సో ఇప్పుడు మనం చేస్తున్న పోరాటం ఏంటంటే కరెక్టే, మీరు మమ్మల్ని దళిత క్రైస్తవులుగా చూస్తున్నారు, కానీ సమాజం మమ్మల్ని అలాగా చూడట్లేదు. దళిత వాడుల్లో ఉండేవాడు లేకపోతే సమాజంలో ఉండేవాడు మారు మనసు పొంది యేసు ప్రభువుని అంగీకరించి చర్చకు వచ్చి బాప్తిజం తీసుకొని నేను క్రిస్టియన్ అని చెప్పిన తర్వాత తిరిగి వాడు అదే దళిత వాడికి వెళ్ళాలి, అదే సమాజానికి వెళ్ళాలి, అదే జనాల మధ్యలో నివసించాలి. అప్పుడు వారందరూ కూడా అరే వీడు బాప్టిజం తీసుకున్నాడు కదా వీడు క్రిస్టియన్ అని గుర్తించరు. అనాదిగా వాడికి ఏదైతే ఐడెంటిటీ ఉందో
అదే ఐడెంటిటీతో వాడిని ఇంకా చూస్తానే ఉంటారు. అది పోవాలి అంటే, ఎందుకంటే వాడు ఇల్లు అమ్మేసుకొని బయటకు వచ్చేలేరు, లేకపోతే వాళ్ళు ఉంటున్న జాబ్ మానేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోలేరు క్రైస్తవ్యంలోకి వచ్చినంత మాత్రం. సో ఆ సమాజం వాళ్ళని అలాగే గుర్తిస్తుంది, ఏమని, దళితులు అని గుర్తించి అదే వివక్ష, అదే అన్టచబిలిటీ, అదే చిన్న చూపు చూపించడం కొనసాగుతుంది. ఎవరికి? దళిత క్రైస్తవుడికి, అంటే దళితుల నుంచి బయటకు వచ్చిన వాడు బీసీసీగా కన్వర్ట్ అయ్యాక వాడిని వివక్షలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. కాబట్టి మనం ఇప్పుడు ఈ చేస్తున్న ఈ పోరాటంలో ఏం అడుగుతున్నాం అంటే, ఇలాగా దళిత క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారికి ఎస్సీగా ఉండేటప్పుడు ఏవైతే హక్కులు ఉన్నాయి, అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రొటెక్షన్ యాక్ట్, అంటే ఎవరైనా సరే వాళ్ళ మీద ఎటువంటి దాడి చేసినా లేకపోతే దుర్భాషలాడినా వారికి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ వీరికి కూడా వర్తించాలి. అలాగే రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కూడా వీరికి వర్తించాలి. ఎందుకంటే మతం మారినంత మాత్రాన వాళ్ళ పరిస్థితులు, స్థితిగతులు మారవు. మన సుప్రీంకోర్టు జడ్జి గారు వాళ్ళు చేసిన కామెంట్ ఏంటంటే, క్రైస్తవ్యంలో కులం లేదు కదా, కులం లేనప్పుడు అసలు ఈ రిజర్వేషన్ ఎందుకు? కరెక్టే, క్రైస్తవులుగా మనం కుల వ్యవస్థ పాటించాం, కానీ సమాజం పాటిస్తుంది. కుల వ్యవస్థ ఒక మతపరమైన వ్యవస్థగా మొదలైనా సరే ఇప్పుడు అది ఏమైందంటే సామాజిక వ్యవస్థ అయిపోయింది. అది కేవలం కులం బట్టి కాదు, కానీ అదొక సామాజిక వ్యవస్థలాగా అది రూపొందింది. కాబట్టి సమాజంలో మనం ఉంటున్నాం కాబట్టి మనకి ఈ ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి అన్నది మన పోరాటం. సో క్లారిటీ ఏంటంటే, ఎస్సీలుగా కొనసాగుతున్న వాళ్ళు దళిత క్రైస్తవులు కాదు, ఎస్సీగా కొనసాగుతున్న వాళ్ళు హిందువులు. దాని నుంచి బయటకు వచ్చి బీసీసీగా మారిన వాళ్ళని దళిత క్రైస్తవులు అంటారు. ఆ దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వాలి అన్నది ప్రప్రథమ డిమాండ్. రెండోది ఏంటంటే, ఈ బయటకు వచ్చి మనం క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఆంక్షలు పెడుతున్నారు. అంటే నువ్వు ఏ కులంలోకైనా వెళ్ళొచ్చు. ఒక ఎస్సీ స్టేటస్, ఎస్సీగా ఉన్న వాళ్ళు బుద్ధిజంలోకి వెళ్ళొచ్చు, సిక్కిజంలోకి వెళ్ళొచ్చు. వారికి ఎటువంటి మార్పు ఉండదు, వాళ్ళకి ఎస్సీలోనే కొనసాగుతారు. కేవలం ముస్లిం గానో క్రిస్టియన్ గానో మారితేనే వారికి ఎస్సీ స్టేటస్ పోతుంది. అంటే భారతదేశంలో అసలు మత స్వేచ్ఛ ఉన్నట్ట లేనట్ట? అంటే మనం ఒక పక్కన భారతీయులు ఏ మతమైనా పాటించవచ్చు, ఏ మతంలోకైనా వెళ్ళొచ్చు, స్వేచ్ఛగా మరి మత ప్రచారం చేసుకోవచ్చు అంటూనే, నువ్వు క్రిస్టియన్ గా వెళ్తే మాత్రం నీకు ఈ హోదా ఉండదు, ముస్లిం గా వెళ్తే మాత్రం నీకు ఈ రిజర్వేషన్ పనికిరాదు అని కేవలం క్రిస్టియన్స్ కి, ముస్లిమ్స్ కి మాత్రమే ఆంక్షలు పెడుతుంటే అసలు భారతదేశంలో మత స్వేచ్ఛ ఉన్నట్ట లేనట్ట? సో ఇది మన రెండవ పోరాట అంశం. ఈ మేరకు మన భారతదేశం చేసిన భారతదేశం కాదు, ప్రభుత్వాలు చట్టాలు చేసిన ఒక దుస్థితి ఏంటంటే, ఎస్సీ స్టేటస్ మన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ఈ ముస్లిమ్స్ కి, బుద్ధిస్ట్ కి ఇచ్చినప్పుడు వారికి ఎటువంటి సర్వే చేయలేదు, వారి మీద ఎటువంటి ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయలేదు. ఏ విధంగా ఇది ఇచ్చారు అన్నది ఎవరి దగ్గర ఎటువంటి రికార్డ్ లేదు. అందరికి తెలియంది ఒక అంశం ఏంటంటే, ఇది ఫర్ ద ఫస్ట్ టైం మేబీ పబ్లిక్ డొమైన్ లో ఇది ప్రస్తావించబడుతుంది అనుకుంటాను. ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అనే ఒక వ్యవస్థ ఉంటుందండి. ఏంటంటే ఆర్జిఐ, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. ఇతను ఏం చేస్తారంటే, ఈ కులాలకు సంబంధించిన ఒక రిజిస్టర్ పట్టికను వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇది ఏ పార్లమెంట్ కి సంబంధించింది కాదు, లేకపోతే ఏ గవర్నమెంట్ కి సంబంధించింది కాదు. అదొక వ్యవస్థ, అదొక మినిస్ట్రీ. ఆ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏదైతే రికమెండ్ చేస్తారో ఆ రికమెండేషన్ నే ఈ కుల పట్టికలోకి ఇంప్లిమెంట్ చేస్తారు. ఎవరు కూడా దురదృష్టవశాత్తు ఈ కోణంలో వారి దృష్టి కేంద్రీకరించట్లేదు. అసలు ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఏ విధంగా అప్పుడు బుద్ధిస్ట్ కి ఎస్సీ స్టేటస్ ఇచ్చింది, ఏ విధంగా సిక్కులకి ఎస్సీ స్టేటస్ ఇచ్చింది? ఎందుకంటే మనం చూస్తే క్రైస్తవ్యంలో కులం లేదంటాం, అందుకనే మీకు కులం లేదు కాబట్టి మీకు ఎస్సీ స్టేటస్ ఇవ్వట్లేదని ప్రభుత్వం చెప్తుంది. కరెక్టే, మరి సిక్కులకు కూడా కులం లేదు.
సిక్కుల కులం లేనప్పుడు వారికి ఏ విధంగా ఇచ్చారు? మీకు క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్ ఇవ్వడం వల్ల ఎస్సీలు ఏ విధంగా ఎఫెక్ట్ అవుతారు, రిజర్వేషన్ సిస్టమ్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి స్టడీ చేయండి అని బాలకృష్ణన్ కమిషన్ వేశారు. ఓకే, వెరీ గుడ్. మరి సిక్కులకి ఇచ్చినప్పుడు, బుద్ధిస్ట్ కి ఇచ్చినప్పుడు అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ పాలసీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని ఎందుకు స్టడీ చేయలేదు? వారికేమో ఏకాభిప్రాయంతో వారికి ఇచ్చేశారు. మనకి వచ్చేసరికి ఏమో లేదు, ఇది చేయడానికి లేదు, మేము అంత స్టడీ చేయాలి అది ఇది అని చెప్పి కాలం గడుపుతున్నారు. సో ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో వారిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో, తమిళనాడులో, అలాగే తెలంగాణలో ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే అసెంబ్లీ రెజల్యూషన్స్ పంపించాయి. అసెంబ్లీ రెజల్యూషన్స్ కూడా తీర్మానం చేసి వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నాం అన్నారు, కానీ ఏ రాష్ట్రము కూడా, ఏ ప్రభుత్వం కూడా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి సిఫారసు చేయలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి సిఫారసు చేస్తేనే మనకి వాళ్ళు దీని మీద యాక్ట్ చేస్తారు. సో దాని మీద కూడా మనం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. మరి బాలకృష్ణన్ కమిషన్ మరి ఏదైతే వారు వారికి అప్పచెప్పిన బాధ్యతలు ఉన్నాయో దాంట్లో ప్రప్రథమంగా ఎస్సీ స్టేటస్ ఇవ్వాలా లేదా, ఇస్తే ఏం జరుగుతుంది, ఎంతమంది కావాలనుకుంటున్నారు, ఎంతమంది వద్దనుకుంటున్నారు అనే విషయం మీద వాళ్ళు పనిచేస్తున్నప్పుడు, నియమించినప్పుడు మనం మరి ఢిల్లీ వెళ్ళి రిప్రజెంట్ చేయడం జరిగింది. వారు ఏమన్నారంటే డిసెంబర్ 1-2 వీక్స్ లో విజయవాడ వస్తాం, లేకపోతే జనవరిలో తప్పకుండా వస్తాం అని అన్నారు. వచ్చినప్పుడు మనం అందరం కలిసి వెళ్ళి మరి వారికి సరైన రీతిలో మాకు ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు నొప్పి ఉందండి అంటారు, వాడు ట్రీట్మెంట్ చేస్తాడా? లేకపోతే నొప్పి ఎక్కడుందని చెప్తే ట్రీట్మెంట్ చేస్తాడా? మాకు అన్యాయం జరిగింది అంటే ఏ విధంగా అన్యాయం జరిగింది, ఎక్కడ అన్యాయం జరిగింది, క్రైస్తవుడిగా అన్యాయం జరిగింది అని మనం చెప్పగలిగితేనే అప్పుడు మనకి కావాల్సిన వైద్యం మనకు దొరుకుతుంది. సో ఆ రీతిగా చేయాలి, కానీ మనము జస్ట్ మాకు ఎస్సీ స్టేటస్ కావాలి, ఎందుకు కావాలి అన్నది మనం చూపించగలుగుంటాం. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తప్పనిసరిగా నేను వాటికి సమాధానం చెప్పగలను. క్లుప్తంగా నేను ఈ విషయాన్ని వివరించాలని నేను అనుకుంటున్నాను. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే త్వరగా అడగండి. వ్యక్తిగత ప్రశ్నలు కాదండి, ఈ సమస్యకు సంబంధించి ఉంటే అడగండి, నేను వివరించే ప్రయత్నం చేస్తాను. నేను వివరించలేకపోయినా ప్రవీణ్ అన్న ఉన్నారు, ఆయన కూడా సహకరిస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్, మంచి విషయాలు తెలియజేశారు ఇప్పుడు ఏ విధమైనటువంటి ఇప్పుడు మనకున్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఎలా తీసుకుపోవాలన్న విషయం మీద మీరు చక్కగా చెప్పారు. నాకు ఒక విషయాన్ని బ్రదర్ నేను గతంలో విన్నాను. యాక్చువల్గా బ్రిటిషర్స్ కాలం నాటి ఈ యొక్క చట్టము అని నేను విన్నాను. అప్పట్లో కుల సంబంధమైనటువంటి వెలివేతలు, కుల సంబంధమైనటువంటి ఫైన్లు కట్టడాలు, వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఈ క్రమంలో వాళ్ళు ఏంటంటే కుల పండగలకి, కుల సంబంధమైనటువంటి దానిలో వాళ్ళు పాల్పంపకపోతే వాళ్ళకి పనిష్మెంట్, తర్వాత సోషల్ బాయ్కట్ ఇట్లాంటివి చేస్తున్న తరుణంలో అప్పట్లో వీళ్ళు దళితులు క్రైస్తవ్యాన్ని బ్రిటిషర్స్ కాలంలో ప్రభువుని నమ్ముకుంటున్నప్పుడు వీళ్ళు కుల సంబంధంగా ఈ బ్రాహ్మణ ఆధిపత్యం కలిగినటువంటి వాళ్ళందరూ కలిసి ఈ ఒత్తిడి తీసుకొని వచ్చి మీ కులం నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మిమ్మల్ని ఎక్కడో తొక్కేస్తున్నారు, సో కాబట్టి వాళ్ళని కులపరమైనటువంటి దీని ప్రకారంగా శిక్షించండి అని వాళ్ళని అడిగినప్పుడు వీళ్ళు ఎవరైతే అందులో నుంచి బయటకు వచ్చారో వాళ్ళందరూ కలిపి బ్రిటిషర్స్ కి వాళ్ళు విన్నవించుకున్నప్పుడు, రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మీరు ఇక మీదట ఎస్సీలుగా ఉండరు, మీరు బీసీసీలు అవుతారు, సో కాబట్టి మీరు ఆ ఎస్సీ కులంలో లేనప్పుడు మీకు ఆ లా వర్తించదు, వాళ్ళు మిమ్మల్ని శిక్షించడానికి కానీ ఫైన్ వేయడానికి కానీ వేయటానికి అవ్వదని చెప్పి వాళ్ళకి అనుకూలంగా అదొక చట్టాన్ని చేశారు. బీసీసీ అన్నది ఎప్పుడు అట్లా పుట్టుకొచ్చింది, ఎందుకంటే మిగతా ఏ కులం వాళ్ళు క్రిస్టియానిటీ అయినా బీసీసీగానో లేకపోతే ఇంకొక మారట్లేదు స్టేటస్, కానీ కేవలం ఎస్సీలు మాత్రం మారితేనే బీసీసీ అన్నటువంటిది తేవడంలో అది బ్రిటిషర్స్ చేసింది. సో కాబట్టి దాన్ని సంస్కరించొచ్చి దాన్ని సామాజికంగా మేధావుల యొక్క ఆలోచనలో కలిపి వీళ్ళ యొక్క సామాజిక పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ ఇది మారలేనప్పుడు
ఏ విధంగా వీళ్ళని ఇందులోంచి తప్పిస్తారనే నినాదాన్ని పెట్టి అడగటానికి ఇప్పుడు వాయిస్ రేజ్ చేస్తున్నారని అప్పుడు కులం మీద మనల్ని దాడి చేశారు, ఇప్పుడు మతం మీద మతాన్ని అడ్డుపెట్టి ఇప్పుడు దాడి చేస్తున్నారు అన్నటువంటిది ఎక్కువ మంది ఆలోచిస్తున్నటువంటి తలంపు నేను విన్నటువంటిది. అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ అది ఎంతవరకు వస్తుంది మీరు ఎవరైనా విన్నారా దాని మీద బ్రదర్ రాయ్ గారు? యాక్చువల్ గా ఈ ఫస్ట్ ఆఫ్ కోర్స్ కుల వ్యవస్థ అన్నది అనాదిగా హైందవ సాంప్రదాయంగా అది వచ్చింది. అలా ఉన్న పరిస్థితుల్లో 1931లో ద ఇంపీరియల్ గెజెట్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రభుత్వ డాక్యుమెంట్ లో డిప్రెస్డ్ క్లాసెస్ అంటే ఎవరైతే అనదొక్కబడున్నారో, ఎవరైతే వివక్షకి గురవుతున్నారో అన్న వారిని ఐడెంటిఫై చేసి 429 కాస్ట్స్ అండ్ కమ్యూనిటీస్ ని డిప్రెస్డ్ క్లాసెస్ అని ఒక లిస్ట్ తయారు చేశారు. సో లిస్ట్ తయారు చేసిన తర్వాత దాన్ని 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ కింద ఒక యాక్ట్ తీసుకొచ్చి దాంట్లో ఏం చేశారంటే షెడ్యూల్ అంటే ఇప్పుడు మనం గుర్తుంచుకో అసలు షెడ్యూల్ కాస్ట్ అంటే అసలు ఆ టర్మ్ ఎలాగ వచ్చిందంటే యాక్చువల్లీ షెడ్యూల్ ఆఫ్ కాస్ట్స్ అండి. అది అంటే కులాలన్నిటికీ సంబంధించిన ఒక రికార్డ్, ఒక పుస్తకం. అంటే మనం ఏదో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే మనం ల్యాండ్ కొనుక్కున్నప్పుడు షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఆ ప్రాపర్టీ తాలూకా వివరాలు. సో షెడ్యూల్ ఆఫ్ కాస్ట్ అంటే ఈ కులాల తాలూకా వివరాలు. సో అది 1935లో నివేదిక. సో 1935లో అది స్టార్ట్ చేశారండి. అప్పుడు అందులో ఈ షెడ్యూల్ ఆఫ్ కాస్ట్ ని డిప్రెస్ క్లాసెస్ ని షెడ్యూల్ ఆఫ్ క్లాస్ కింద మార్చారండి. అది క్రమంగా రూపాంతరం చెందుతూ 1950లో ఆర్టికల్ 341లో ప్రెసిడెంట్ కి ఈ షెడ్యూల్ కులాల్లో షెడ్యూల్ ఆఫ్ కాస్ట్ లో ఎవరిని పొందుపరచొచ్చు అనే ఒక ఏమంటారు బాధ్యత ప్రెసిడెంట్ కి అప్పచెప్పడం జరిగిందండి 1950లో. సో మీరు అన్నట్టు మరి ఇది వివక్ష జరుగుతుంది కాబట్టి మీరందరూ బీసీసీగా మారిపోతే మీకు వివక్ష ఉండదు అని చెప్పి కొంతమంది ప్రెషర్ తీసుకొచ్చి రావడం వలన వచ్చింది అన్నది మనం అంటే అదొక అభియోగం. కాకపోతే ఏంటంటే క్రైస్తవ్యంలోకి వచ్చినంత మాత్రాన వివక్ష ఉండదు అన్నది మనం ప్రూవ్ చేయగలమా? అది ఊరికే ఏంటంటే మన మీద ఒక ఆరోపణ చేయడానికి, మన మీద ఒక నింద వేయడానికి వాళ్ళు చేస్తున్న మాటే తప్ప క్రైస్తవ్యంలోకి వచ్చాక నిందలు లేకపోతే పర్సిక్యూషన్ ఎందుకు ఉంటుందండి? సో ఐ థింక్ ప్రవీణ్ అన్న కెన్ డ్వెల్ డీపర్ ఇన్ టు దిస్, బట్ హిస్టరీ ఆఫ్ ద షెడ్యూల్ ఆఫ్ కాస్ట్ వరకు అయితే ఇదండి. థ్యాంక్ యూ బ్రదర్. మన మధ్యలో బిషప్ గారు ఉన్నారు, రాజు గారు. వారు ఈ అంశం మీద వారు కూడా చాలా విజ్ఞులు, తెలివైనటువంటి వాళ్ళు. వారు ఈ విషయం మీద మాట్లాడతారు, వారు తెలిసినటువంటి విషయం మీద. జిఎస్డి రాజు గారు. బిషప్ గారు. సార్ ప్రైజ్ లో సార్. ప్రైజ్ లో మన బిషప్ గారు కదా? ఓకే ఓకే, రైట్. కూడా మీరు బిషప్ నక్కా జాన్ గారి గురించి మాట్లాడుతున్నారు. అవునండి, నేను నక్కా జాన్ గారి కోసం మాట్లాడాను. ఓకే రైట్. ఈ సమయంలో మరి అన్న వాలేవర్ గారు చెప్పినటువంటి రీతిలో, బ్రదరు చెప్పిన రీతిగా దాని మీద ఏదైనా మీకు ఎవరికైనా లోతుగా ప్రశ్న కానీ లేకపోతే దాని మీద మీకు తెలిసిన సమాచారం కానీ ఏమైనా ఉంటే గనక మాట్లాడవచ్చు ఎవరైనా. సార్ నేను జేఎస్డి రాజు ఫ్రమ్ అమలాపురం. ఓకే సార్ ఇప్పుడు మరి మన దళిత్ క్రిస్టియన్ పోరాట సమితి ద్వారా ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏం చేద్దామని ఇప్పుడు చాలా పీక్ స్టేజ్ లో ఉంది కాబట్టి బీసీసీ సమస్య ఇప్పుడు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఇప్పుడు మండల్స్ లో కానీ ఎవ్రీ పాస్టర్స్ అసోసియేషన్స్ కి ఎలా రీచ్ అవ్వాలి, యాక్షన్ ప్లాన్ ఏం చేస్తున్నారు అనేది
అంటే వాళ్ళకి రీచ్ అయ్యి సార్ ఇది అంటే మనం ఇవాళ ఎంచుకున్న ఈ జూమ్ మీటింగ్ టాపిక్ దీని మీద కాదు కాబట్టి యాక్షన్ ప్లాన్ నేను డెఫినెట్ గా గ్రూప్స్ లో నేను వివరిస్తానండి. కొంచెం ఓపిక పట్టాలని కోరుతున్నాను. ఎందుకంటే రైట్ నౌ మనం ఇది ఏంటంటే జస్ట్ ఒక ఓవర్ వ్యూగా దీని మీద మనం మాట్లాడుకున్నాం తప్ప కేవలం దీని గురించి ఏం చేస్తున్నాం, ఎలా సాధిస్తాం అన్నది ఈ మీటింగ్ ముఖ్య అంశం కాదు కాబట్టి ప్రణాళిక మళ్ళీ మనం మాట్లాడుకుందాం బ్రదర్. మనం ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయడం, ప్రాబ్లమ్ ని మన వాళ్ళకి అందరికీ కూడా అప్లై చేయటం అన్నటువంటిది ఈ యొక్క వేదిక ఈ ఫస్ట్ మీటింగ్ లో. నెక్స్ట్ మీటింగ్ లో మనం దాని మీద యాక్షన్ ప్లాన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఏ పద్ధతుల్లో మనం ప్రభుత్వానికి లేకపోతే కోర్టులకి వివరించాలన్నది తర్వాత మనం తెలుసుకోవచ్చు. ఇంకెవరైనా ప్రశ్న ఉన్నదండి? అది కాకుండా ఇంకెవరు? కేడివి ప్రసాద్ అండి, విజయనగరం సార్. అయ్యా, దళిత అన్నదానికి ప్రస్తుత నిర్వచనం ఏంటి సార్? యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్ దళిత యాజ్ ఆన్ టుడే? సార్, దళితులు అనగా ఎస్సీ వర్గానికి చెందినవారండి. అంటే ఐదర్ మాల ఆర్ మాదిగ, వారు దళితులు. రైట్. దళిత అన్నటువంటి పదం నేను గతంలో ప్రజా ఉద్యమాలు చేసినప్పుడు ఇంకో పదాన్ని వాడేవారు బదులు సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వారిని దళితులు అని పిలిచేవారు. గతంలో నేను పద్మారావు గారితో నేను తిరిగినప్పుడు దళితుల కోసం ఎక్కువగా పోరాటాలు ఉండేవి. సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అణచివేయబడినటువంటి వాళ్ళు దళితులు అన్నటువంటి పదాన్ని వాడతారు. అదే విధంగా అలీవారి గారు కూడా అదే చెప్పారు. అదే దాన్ని సెపరేట్ ఇందాక అప్రెస్డ్ కమ్యూనిటీస్ అన్ని కూడా 400+ పీపుల్ ని గుర్తించారు అన్నారు కదా, వాళ్ళందరూ కూడా దళిత కమ్యూనిటీలకే వస్తున్నట్టు మనకి అర్థం అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న. బ్రదర్ ప్రవీణ్ గారు ఏమైనా ఈ విషయంలో కొద్దిగా ఏమైనా మంచి ఒక డీప్ అనాలిసిస్ ఏమైనా ఇవ్వగలుగుతారంటారా? మీది ఫైనల్ గా మీరు మాట్లాడతారా ఏదైనా? అంటే ఇందులో ఆలివర్ రాయ్ గారు చాలా చక్కగా చెప్పారు. చెప్పండి ఇమన్ గారు, ఒక్క నిమిషం. అన్న మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరు చెప్తారు కదా, మీరు అడుగుతారు ప్రశ్న. రైట్. సో ఇంతకుముందు మీరు అడిగిన ప్రశ్నకు ఆలివర్ రాయ్ గారు చక్కటి సమాధానం చెప్పారు. అది వివక్ష అంటే అనవసరమైనటువంటి చిక్కులకు గురి కాకుండా మీరు బీసీసీలు అవుతారు అనేది అదొక ఫేక్ వాట్సాప్ యూనివర్సిటీ మాట మాత్రమే. నిజానికి 1911 వరకు శూద్రులు ఎవరు కూడా హిందువుల్లో భాగం కాదు. శూద్రులు అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి స్కెడ్యూల్డ్ వర్గాలు కాదు, స్కెడ్యూల్డ్ కులాలు కాదు, స్కెడ్యూల్డ్ తెగలు కాదు. సైమన్ కమిషన్ రాక ముందు వరకు మొట్టమొదటి సెన్సెస్ 1911లో జరిగినప్పుడు భారతదేశంలో శూద్రులు ఎవరు కూడా హిందూ సంఖ్యలో లేరు. హిందూ సంఖ్యలో కేవలము సవర్ణులు. సవర్ణులు అనంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలు మాత్రమే సవర్ణులు. మిగిలిన వాళ్ళందరూ అవర్ణుల క్రిందికి లెక్క. అవర్ణులు అనంటే ఇప్పుడున్న వాళ్ళల్లో అదొక 2, ఇదొక 1, అదొక 2 తీసేస్తే, అంటే ఒక 7% ప్రజలను తీసేస్తే 93% హిందువులే కాదు ఇంతకు ముందు ఉన్నటువంటి లెక్కల ప్రకారం. కానీ ఓటు బ్యాంక్ కారణం చేత వాళ్ళు సైమన్ కమిషన్ ను వెనక్కి పొమ్మని చెప్పి డిప్రెస్డ్ క్లాసెస్ అని ఎవరికైతే అంబేద్కర్ గారు పేరు పెట్టారో, డిప్రెస్డ్ క్లాసెస్ అని ఇంతకుముందు చాలా చక్కగా ఆలివర్ రాయ్ గారు చెప్పారు. డిప్రెస్డ్ క్లాసెస్ అని అంటే ఇప్పుడు నా వెనక కనిపిస్తున్న పుస్తకాలు మీకు కనిపిస్తుంటాయి. అందులో ప్రధానంగా అన్ని పుస్తకాలు అవే డిప్రెస్డ్ క్లాసెస్ గురించినటువంటి రాసిన పుస్తకాలే. డిప్రెస్డ్ క్లాసెస్ అనే ఎవరిని పిలిచారు అని అంటే, ఎవరైతే అస్పృశ్యతకు, అమానుష్యానికి, అమానుష్యం అన్న పదాన్ని అండర్లైన్ చేసుకోండి, అంటే మనుష్యత్వాన్ని వాళ్ళకు ఆపాదించని వాళ్ళు, గొడ్డుకు లేకపోతే ఇప్పుడు ఇంతవరకు పెద్దవారు అడిగారు కేడివి ప్రసాద్ గారు, దళిత్ అన్న పదానికి అర్థం ఏమిటి అని. దళిత్ అంటే విరగగొట్టబడిన వారు, లేకపోతే చెదిరిపోయిన వారు, అస్పృశ్యులు, మాలో ఒకరు కాని వారు, వెలివేతకు గురి అయిన వారు
చండాల అన్న పదం వాడారు. దాన్ని ఏమంటారు, చర్మపు మాంసపు ఈ 2 పనులు చేసేవారు. లేకపోతే ముఖ్యంగా భోజనంలో ఎవరైతే గొడ్డుకు సంబంధించినటువంటిది వాడతారో, ఇలాంటి చాలా చాలా వివరణలు ఉన్నాయిలెండి. అయితే షెడ్యూల్డ్ కాస్ట్ లో ఇప్పుడున్నటువంటి దళిత వర్గంలో కేవలము ఇక్కడ ఒక చిన్న నువాన్స్ లేకపోతే చిన్న ఉపతెగల గురించినటువంటి అవగాహన. కేవలము మాలలు, మాదిగలు మాత్రమే షెడ్యూల్డ్ కాస్ట్ కాదు. అందులో చాలా మంది ఉన్నారు. అందులో రెల్లువారు ఉన్నారు, అందులో బుడగమున ఉన్నారు, జంగం వాళ్ళు ఉన్నారు, కొంతమంది రెల్లుదాసరులు ఉన్నారు, అట్లా చాలా మంది ఉన్నారు. ఉపకులాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఐడెంటిఫై చేయబడిన మెజారిటీగా ఉన్న లేకపోతే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీరిద్దరు, మాలలు, మాదిగలు. అలాగని చెప్పి మిగిలిన ఎస్సీ వర్గీకరణలో మిగిలిన వాళ్ళు లేరు అని అనుకోవటానికి లేదు. ఉదాహరణకు తెలంగాణలో నాత్కనీలు కూడా ఉన్నారు. ఇలా చాలా మంది ఉన్నారు. అయితే సో మనము మిగిలిన వాడు మాట్లాడిన తర్వాత కొంచెం ఒక 5-10 నిమిషాలు నేను కూడా కొంచెం పంచుకోవాలనుకుంటున్నాను. కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఉన్నటువంటి అది మాత్రం తప్పకుండా తప్పే. అలా ఏమీ కాదు. అది మనల్ని ఏదో రక్షించటానికి మనకి ఇచ్చినటువంటి ఒక వెసులుబాటేమీ కాదు. ఇంకా అణగదొక్కటానికి సైమన్ కమిషన్ ను ఎదిరివేయటానికి అక్కడ పంజాబ్ లో ఒక కేసరి, ఇక్కడ తమిళనాడులో అంటే మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక కేసరి, ఇటువైపు సెంట్రల్ ప్రావిన్స్ లో ఒక కేసరిని నిలబెట్టి బ్రాహ్మణవాదాన్ని భారతదేశంలో ఇంటాక్ట్ గా, అంటే ధర్మం 4 పాదాల మీద నిలబడాలి అన్నటువంటి ఒక దుష్ప్రయోజనముతో ఒక మానవ సమాజాన్ని, అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళని ఏ విధంగా చట్టపరమైనటువంటి హక్కులకు దూరం చేయాలో ఒక వ్యూహాత్మకంగా ఒక పన్నాగము, ఒక వ్యూహం పన్ని మరి దాదాపు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఒక 10-12% పైన ఉన్నటువంటి ప్రజలను చట్టపరమైనటువంటి పదవులకు దూరం చేయడం కోసం చేసినటువంటి పన్నాగభరితమైనటువంటి నిర్ణయమే ఈ డిప్రెస్డ్ క్లాసెస్ ను షెడ్యూల్డ్ కులాలుగా లేకపోతే వాళ్ళల్లో ఒకరుగా కలుపుకునేటటువంటి ప్రయత్నం. కానీ అంబేద్కర్ గారు చాలా సక్సెస్ఫుల్ గా దాన్ని ఆయన తిప్పికొట్టడానికి ప్రయత్నం చేశారు, తిప్పికొట్టారు. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు షెడ్యూల్డ్ కులాలందరికీ కల్పించారు. సో దాని గురించినటువంటి వివరణ మళ్ళీ చూద్దాం. రైట్ అండి. బెంజమిన్ జాన్ మోజెస్ గారు, నేను ఆర్ఎస్ జాన్ గారిని. ఆర్ఎస్ జాన్ గారు, వెల్కమ్ టు అండి. వెల్కమ్ టు. గుడ్ మార్నింగ్. ఇంకొక చిన్న క్లారిటీ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన షెడ్యూల్లో ఏ కులాలు అయితే చేర్చబడ్డాయో వాటినే షెడ్యూల్డ్ కాస్ట్ అని అంటాము. సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన ఆ షెడ్యూల్లో ఆ క్యాస్ట్లు ఉండాలి. వాళ్ళనే దళితులను కూడా ఇప్పుడు గుర్తిస్తున్నాం. ఆ కేడివి ప్రసాద్ గారు దళితులు ఎవరన్నారు కదా, దోస్ నేమ్స్ ఆర్ రివీల్డ్ ఆర్ షెడ్యూల్డ్ ఇన్ ది లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ కాస్ట్. షెడ్యూల్డ్ కాస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన షెడ్యూల్లో ఉన్న కులాలు అని అర్థం. ఓకేనండి, కంటిన్యూ అవ్వండి. ఓకేనండి. మీరేమైనా ఇంకా మీదేదో విశ్లేషణ కానీ లేకపోతే మీ ప్రశ్న కానీ ఏదైనా ఉందండి జాన్ గారు? మీరు కూడా క్రైస్తవ నాయకులుగా విజయనగరంలో అనేక ప్రాంతాల్లో సిబిసిఎన్స్ లో బాగా పనిచేస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా మీరు థాట్ కానీ ఏదైనా ప్రశ్న కానీ ఉంటే కనుక చెప్తే మనం దాని మీద కూడా మాట్లాడతాం. లేదు, నేను ఇప్పుడే ఒక 15 minutes జాయిన్ అయ్యి, ఓకే, నేను ఐ విల్ కంటిన్యూ మై డిస్కషన్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. బెంజమిన్ గారు, మీరు ఏదో అడగబోతున్నారు. పాస్టర్ గారు, నాకు ఒక ప్రశ్న ఏంటంటే, చాలా కాలం క్రిందట, అంటే నాకు తెలిసి సంవత్సరం అయితే నేను చెప్పలేను కానీ, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో శంకర్ దయాళ్ శర్మ గారేమో రాష్ట్రపతిగా ఉన్నటువంటి కాలంలో షెడ్యూల్ కాస్ట్ లో ఉండి క్రైస్తవ మతాన్ని స్వీకరించినటువంటి వారికి రిజర్వేషన్స్ కల్పించాలనే ఉద్దేశంతో
ఒక బిల్లుని లేకపోతే ఒక ఫైల్ని తయారు చేశారని, అది పార్లమెంట్లో ఆమోదింపజేశారని, దాన్ని తీసుకుని వెళ్ళి శంకర్ దయాళ్ శర్మ గారి టేబుల్ మీద పెట్టారని, దానిని ఆయనేమో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి, అందుచేత దీని మీద మనం అప్పుడే ఏమీ చర్య తీసుకోలేమని చెప్పి ఆయన సంతకం పెట్టకుండా దాన్ని అలాగా బుట్టదాఖలా చేశారని నేనైతే విన్నాను. అది జరిగింది కరెక్టేనని అనుకుంటున్నాను. దాని మీద మన క్రైస్తవ సంఘాల అధినాయకులు, పెద్దలు, భారతదేశంలో ఉన్నటువంటి వారు కానివ్వండి, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు కానీ దాని మీద ఏమన్నా ఆ ఫైల్ని ఏమైనా తెప్పించారా? దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారా లేదా? అది లోపాలంటే ఏమి లోపాలు? శంకర్ దయాళ్ శర్మ గారు ఏ లోపాలు చూపించారు? వాటి మీద వాటిని రెక్టిఫై చేయడానికి మన సంఘ పెద్దలు అంటే క్రైస్తవ నాయకులు దేశం ఓకే, మీరు సిగ్నల్ లేనట్టుందండి బెంజమిన్ గారు. అది జాన్ మోజెస్ గారు, అదేంటి 1989లో శివరాజ్ పాటిల్ గారు స్పీకర్ గా ఉన్నప్పుడు అది పార్లమెంట్ లో ప్రజెంట్ చేశారు, కానీ అది టేబుల్ అవ్వలేదు. అది బిల్ వాజ్ ప్రజెంటెడ్ టు పార్లమెంట్ ఇన్ లోక్సభ. అది శివరాజ్ పాటిల్ గారు స్పీకర్ గారు టేబుల్ చేసి ఉండాలి. అంటే ఒకసారి బిల్లు కానీ పార్లమెంట్ లో ప్రజెంట్ అయితే దాని మీద ఎప్పుడైనా డిస్కషన్ కి రావడానికి స్కోప్ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ దట్ వాజ్ నాట్ టేబుల్డ్ ఇన్ 1989. దట్ ఈస్ ద లాస్ట్ డే ఆఫ్ ది సెషన్. ఆ తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళారు, ఇంకా అది మరుగున పడిపోయింది, కానీ అది టేబులే అవ్వలేదు. అది ఇంకా రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళే ఛాన్సే అక్కడ లేదు. ఇట్ మే బి ఏ మిస్కమ్యూనికేషన్ అప్ టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఒకవేళ ఆలివర్ రాయ్ గారు కానీ వాళ్ళకి ఏమైనా దీని మీద అవగాహన ఉంటే షేర్ చేసుకోవచ్చు. నాకు తెలిసి బిల్ వాజ్ నాట్ టేబుల్డ్ బై శివరాజ్ పాటిల్, ది దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్. అది రైట్ అండి, చాలా సంతోషం. ఎప్పుడైనా ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటిది ప్రజల యొక్క ఓటింగ్ ని దృష్టిలో పెట్టుకొని బిల్లుల్ని మూవ్మెంట్ ఇచ్చి అట్లాగా కమిషన్లు వేసి కాలయాపన చేసి అది ఎటు కాకుండా చేసే ప్రయత్నం కూడా వాళ్ళే చేస్తారు, అక్కడ వరకు వెళ్లకుండానా. అది ఎత్తుగడ, బ్రాహ్మణవాదం మనువాదం యొక్క ఎత్తుగడే పెద్దది, అలానే ఉంటది. అది కనిపించదు ప్రజలకేమో. అవును, వీళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదే అన్నట్టు ఉంటది, కానీ నిజానికి దానిలో వెనుక వాళ్ళు ఏం చేయాలో, ఎంత నష్టం పరచాలో అట్లా చేస్తూ ఉంటుంటారు. లౌకిక రాజ్యం, మనకున్న ఆర్టికల్ హక్కు దాది ఉంది, కానీ దాన్ని నిర్వీర్యం చేస్తూ ఈ మధ్యకాలంలో బలవంతపు మత మార్పిడి అన్నటువంటి దాన్ని తెర మీదకి తీసుకుని వచ్చి అన్ని రాష్ట్రాల్లో హడావిడి చేసి ఈ యొక్క క్రైస్తవ వాయిస్ ని, ఆ స్వేచ్ఛని హరించడానికి వేరే అడ్డదారిలో వచ్చి దానికి బ్రేక్లు వేయటానికి ప్రయత్నం అన్ని రాష్ట్రాల్లో చేయడానికి చేస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు పెట్టినటువంటి పదం ఏంటంటే బలవంతము. అంటే అది ఎవరైనా బలవంతంగా ఎవడు చేయకూడదా అని పబ్లిక్ లో ఉంటది. అది దాన్ని మనం అనలేం. మనం బలవంతం లేదు, స్వేచ్ఛగా మనం ప్రకటించుకుంటున్నాం అన్న దానికి కూడా అవకాశం లేదు. ఉత్తరప్రదేశ్ లో చాలా భయంకరమైనటువంటి దాడులు, లేకపోతే బలవంతంగా కేసులు బుక్ చేసి జైల్లో వేయటాలు ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. ఏమాత్రం మూమెంట్ లేకుండా, సొంతంగా ఇంట్లోనూ కూడా ప్రేయర్ చేసుకునే స్వేచ్ఛ లేకుండా ఈ చట్టాన్ని అమలుపరుస్తూ ఉంటుందా పోలీసులు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం. కానీ ప్రతి గవర్నమెంట్ లో తీసుకొచ్చినటువంటి పాలసీలు ఏవైనా ఉన్నాయంటే కనుక అవి కొన్ని వాళ్ళు ఓట్ బ్యాంక్ పాలసీలే ఉంటాయి, కొన్ని అమలుపరచకపోయారు అంటే గనక వాళ్ళని వాడుకొని వదిలేయటానికి అది చేశారు అన్నటువంటిది ఉంటదని నా అభిప్రాయం. దీని మీద అన్న ప్రవీణ్ అన్న ఏమైనా విశ్లేషణ ఇస్తే మంచిదేమో. లేదు బ్రదర్, ప్రస్తుతానికి ఏం లేదు. ఓకే, రైట్. అన్న బ్రదర్ రాయ్ గారు మీరేం చెప్తారు దీని మీద? ఇప్పుడు ఇందాక ఆర్ఎస్ జాన్ గారు చెప్పినట్టు, తర్వాత దానికి ముందు మాట్లాడిన ఆయన అసలు దీని గురించి పివి నరసింహారావు గారి టైంలో జరిగిన దాని గురించి మరి తన డేటా ఏమైనా తీసుకొచ్చారా అంటే, అన్ఫార్చునేట్ గా ఏమైందంటే, అన్ఫార్చునేట్ కాదు, వీళ్ళు 1984లో సుప్రీం కోర్టుకి వెళ్ళారండి. అంటే దళిత క్రైస్తవుల్ని ఎస్సీ స్టేటస్ లో చేర్చాలని మ్యాటర్ సుప్రీం కోర్టుకి వెళ్ళింది. సుప్రీం కోర్టుకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, ఎనీ అదర్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ అంటే ప్రభుత్వం తరపు నుంచి
ఇంకా దీని మీద ఏం చర్య తీసుకున్నా లేకపోతే ఏమి ప్రణాళిక మూవ్ చేయాలన్నా ఇట్ బికమ్స్ సబ్జుడిస్, ఎందుకంటే మ్యాటర్ ఇస్ ఇన్ ద సుప్రీం కోర్ట్ కాబట్టి. సో ద సుప్రీం కోర్ట్ హ్యాస్ టు డిసైడ్, వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళాలి కాబట్టి మరి అప్పుడు జరిగిన ఆ ఫైల్ వివరాలు మాత్రం ఎవరు దీన్ని తెచ్చే ప్రయత్నం చేయలేదు అన్నది నాకు తెలిసినంత వరకు. తర్వాత ఇందాకలా నేను ఒక నిర్వచనం ఇచ్చాను, ఐఎమ్ సారీ అంటే తప్పు అంటే ఫుల్ గా చెప్పుండకపోవచ్చు. అంటే దళితులు అంటే ఎవరు అంటే క్రిస్టియన్స్ పరంగా నేను మాలా మాదిగా అని చెప్పాను, కానీ ప్రవీణ్ గారు తర్వాత ఆర్ఎస్ జాన్ గారు దానికి కరెక్ట్ గా సవరణ చేశారు. అంటే క్షమించాలి, నేను పూర్తి వివరంగా చెప్పలేకపోయాను ఆ టైంలో. సో యా, బట్ సుప్రీం కోర్ట్ లో ఎప్పుడైతే ఈ విషయం టేకప్ చేశారో అప్పటి నుంచి చాలా వాయిదాలు వేస్తూ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చే టైంకి రంగనాథ్ మిశ్రా కమిషన్ అని వేశారు. రంగనాథ్ మిశ్రా కమిషన్ రిపోర్ట్ బేస్ చేసుకొని మా అభిప్రాయం తెలియజేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏమో మనకి ఫేవరబుల్ గా ఇచ్చిన దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం లేదు, ఈ కమిషన్ సరిగ్గా పనిచేయలేదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఫీల్డ్ విజిట్స్ చేయలేదు, కాబట్టి ఇది మేము తిరస్కరిస్తున్నాం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు బాలకృష్ణన్ కమిషన్ వేశారు. కాబట్టి ఇది ఎంతకాలం కొనసాగుతుంది అన్నది మనం వేచి ఉండాల్సింది. మరి కరెక్టే, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అంటే కుల ఆధిపత్యం కోల్పోతారు అన్న ఒక ప్రప్రదమైన బలమైన కారణం చేతనే కాస్ట్ సెన్సస్ చేయట్లేదు, అలాగే ఎస్సీ ఇది మన దళిత్ క్రిస్టియన్స్ కి ఎస్సీ హోదా ఇవ్వట్లేదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే మా గణాంకాలు మారిపోతాయి, నంబర్స్ భయంకరంగా అంటే వచ్చే వాస్తవాలు తట్టుకోలేని పరిస్థితిలో వీరు ఉన్నారు కాబట్టి ఆ వాస్తవాల్ని కప్పిపుచ్చడానికి జనాల్ని మభ్యపెట్టి మేమే ఆధిపత్యం లో ఉన్నాము అని ప్రయత్నంలో ఈ కాస్ట్ సెన్సస్ తర్వాత ఈ ఎస్సీ స్టేటస్ ఇవ్వకుండా దే ఆర్ ట్రూలీ ప్లేయింగ్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్. రైట్ అండి. ఆశీర్వాదం గారు వెస్ట్ గోదావరి నుంచి మీరేమైనా ప్రశ్న ఉన్నదండి? మీరేమైనా అన్నా నా చిన్న ప్రశ్న అడగండి. అంటే ఇప్పుడు ఒక దళిత క్రైస్తవుడు దళితుడిగా ఉంటే ఉన్న మేలేంటి, ఒక బీసీసీగా మారితే ఉన్న నష్టం ఏంటి? ఇప్పుడు దళితుడిగా ఉన్న అదే వివక్ష హైందవుల నుంచి ఏర్పడుతుంది, ఒకవేళ దళితుడు బీసీసీ అయినా సరే అదే వివక్ష ఏర్పడుతుంది కదా, అంతకు మించి ఏముంటది? ఒకవేళ బీసీసీగా మారితే వచ్చిన నష్టం ఏంటో దాని గురించి కొంచెం వివరంగా తెలియజేస్తే కొంచెం మంచిదని ఆలోచన. మాలాంటి వాళ్ళకి తెలియదు కదా ఆ విషయం. రైట్ బ్రదర్ ఆలియర్ ఏం చెప్తారు? ఇది ఒక్కటే ఆన్సర్ చేసి నేను ఇంకొక మీటింగ్కి వెళ్ళాలి, అన్న కూడా మాట్లాడాలి కాబట్టి ఇది ఒక్కటే క్లుప్తంగా ఆన్సర్ చేయడం ట్రై చేస్తాను. సార్, దళితులు అంటే ఎస్సీగా ఉన్న వాళ్ళు క్రైస్తవులు కాదు. మనకున్న నిర్వచనం ప్రకారం బీసీసీ అయితేనే క్రైస్తవుడు. వచ్చిన నష్టం ఏంటి లేకపోతే లాభం ఏంటి అనుకుంటే, ఇది మనము ఒక థియలాజికల్ పర్స్పెక్టివ్ లో చూసుకొని హూ ఇస్ అ క్రిస్టియన్, నేను క్రైస్తవుడిని అని మనం ఎలా గుర్తించి పెడతాం? వివక్ష అన్నది ఉంటది. వివక్ష ఏమంటారు, వివక్షని తప్పించుకోవడం కోసం ఎవరు బీసీసీ క్రిస్టియన్ అని అవుతున్నారని నేను అనుకోను. దేవుడు యేసుక్రీస్తుని సజీవుడైన దేవుడని నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవులుగా గుర్తించబడాలి అనుకుంటున్నారు అని నా ఉద్దేశం. సో ఫస్ట్ లో కూడా ఇదే నేను చెప్పాను, దళితులు ఎస్సీగా కొనసాగుతున్న వారు ఉన్నవారు క్రిస్టియన్స్ కింద పరిగణించబడరు. ఓన్లీ బీసీసీగా ఉన్నవారు దళిత క్రైస్తవులు. ఓకే అండి. సో ఫర్దర్ ఐ థింక్ రిక్వెస్ట్ అన్న టు ప్లీజ్, ప్రవీణ్ అన్న టు ప్లీజ్ క్లారిఫై ఆన్ ద అదర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ పాయింట్. మరి అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికి కూడా ధన్యవాదాలండి. క్షమించాలి, నేను 8:30కి ఇంకొక మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఏమనుకోదు, నేను అంత బిజీ పర్సన్ కాదు, కానీ ఈ ఒక్కసారి కొంచెం క్షమించండి. నెక్స్ట్ టైం ఎక్కువసారి అంటే నేను ఆడియో వింటుంటాను, బట్ నేను రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఏం జరుగుతుందో తెలుసుకుంటాను. డెఫినెట్ గా ఆడియో నేను ఉంటానండి.
థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ. చాలా మన యొక్క క్రైస్తవ సమాజం కోసం మరి వారి యొక్క జ్ఞానాన్ని, సమయాన్ని, ధనాన్ని ఖర్చు చేస్తున్నటువంటి అనేక మంది త్యాగధనులైన మన క్రైస్తవ నాయకులు మనకు సమాజానికి ఉండడం చాలా సంతోషం. ఎవరి ఇల్లు గడిస్తే వాడి పిల్లలు, వాడి ఇల్లు, వాడి చర్చు అన్న స్వార్థంలో ఉన్నటువంటి తరుణంలో అందరి కోసం ఆలోచించడం కూడా చాలా ఒక గొప్ప విషయమే. సో కాబట్టి ఈరోజు జనరల్గా ప్రవీణ్ అన్న గారికి చాలా ఆయన మంచి ఇంటలెక్చువల్, మన క్రైస్తవ సమాజానికి దేవుడిచ్చిన ఒక గొప్ప వారు. మరి వారు చాలా విషయాల మీద వారు అనర్గళంగా మాట్లాడగలరు, ఒప్పింప చేయగలరు. ఏ విషయంలోనైనా ఎంత మతవాదులు, ఇతండవాదులు ఎవరు ఎదురొచ్చినా కూడా వారు సరైన దీటిలో వారు ఎదుర్కోగలరు. ఈరోజు మనతో ఉండడం చాలా సంతోషం. వీటన్నిటి మీద ఓవరాల్ గా వారు మనతో మాట్లాడటానికి మనం నెక్స్ట్ తరానికి ఏ విధంగా ఉండాలన్న విషయాల్ని మనకి అవగతం చేసేలాగిన వారు మాట్లాడాల్సిందిగా వారికి ఈ సమయాన్ని తీసుకోవాల్సిందిగా వారిని కోరుతున్నాను. యా షూర్ బ్రదర్. నేను అనర్గళంగా ఏం మాట్లాడలేదు. నాకు అంత అవగాహన కూడా పెద్దగా ఏమీ లేదు. నాకు ఉన్నంత అవగాహనలో నేను మాట్లాడగలను. కాకపోతే ఈ పర్టికులర్ ఇష్యూలో ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని పోరాటాల్లో బుద్ధి రూపకంగా కొంచెం పాల్గొన్నానే గాని నేను ఇప్పుడు ఒలివర్ రాయ్ గారు లాంటి వాళ్ళు, అలాగే మిగిలిన పెద్దలు, మీరు కూడా ఫీల్డ్ లో ఉంటూ మీరు చేసిన పోరాటాలు అందరూ గుర్తించి తీరాలి. అలాగే నేను న్యాయపరమైనటువంటి పోరాటంలోనికి, అనగా దేశవ్యాప్తంగా యాంటీ కన్వర్షన్ లా తీసుకొని రావాలి అని ఎవరైతే సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశారో వారిని ఛాలెంజ్ చేస్తూ నేను సుప్రీం కోర్టులో నేను కూడా దానికి కౌంటర్ దాఖలు చేశాను. దానికి నేను రెగ్యులర్ గా సుప్రీం కోర్టు వెళ్తూ వస్తూ ఉంటాను. సో అవగాహన నాకు క్రిస్టియన్ ఓవరాల్ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ మీద అయితే ఉంది, కానీ థియోలాజికల్ పర్స్పెక్టివ్ మీద కూడా ఉంది. ఇంతవరకు దీనికి ఒక లార్జర్ కాంటెక్స్ట్, నా అభిప్రాయంతో కూడినటువంటి ఒక విశాలమైనటువంటి అవగాహన ప్రజలకు, ముఖ్యంగా నాయకులకు రావాలి అన్నది నా అభిప్రాయం. సో మనుషుడు ఏర్పరచుకున్నటువంటి వేరు వేరు వ్యవస్థలు సాటి మనిషి పైన రాజ్యం చేయటానికి ఏర్పరచుకున్నాడు. ఇది ఆదికాండం మొదటి 2 అధ్యాయాల్లోనే, లేదా మొదటి 3 అధ్యాయాల్లోనే మనకు చాలా స్పష్టమైపోతుంది. దేవుని వ్యవస్థను తిరస్కరించినటువంటి మనిషి దేవుని చేత పరిపాలింపబడాలి అన్న ఆలోచన నుంచి బయటికి రావాలనుకున్న మనిషి, దేవుని పరిపాలన నుంచి బయటకు వచ్చి స్వతంత్రుడవ్వాలి అనుకున్న మనిషి, ఈ ప్రపంచంలో వివిధ దేశాలకు, వివిధ జాతులకు లేకపోతే వివిధ జాతుల రూపంలో, వివిధ దేశాల రూపంలో చెదిరిపోయిన కారణం చేత ఆయా దేశాలకు, ఆయా జాతులకు, ఆయా భాషలకు పరిపాలకులుగా ఉన్నటువంటి అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క పరిపాలన క్రిందికి వెళ్ళిపోయాడు. దాన్నే పాపము యొక్క పర్యవసానము మరణము అంటున్నాం. ఆ మరణంలో భాగంగానే మనం ఏర్పరచుకున్నటువంటి వివిధ వ్యవస్థలు, అది కులం అనే వ్యవస్థ కావచ్చు, మతం అనే వ్యవస్థ కావచ్చు, డబ్బు అనే వ్యవస్థ కావచ్చు, అందం అనే వ్యవస్థ కావచ్చు, ఇలాంటి వేరు వేరు వ్యవస్థలు మనం ఏర్పరచుకున్నాం. భారతదేశంలో ఏర్పరచుకున్నటువంటి అతి భయంకరమైన విగ్రహారాధన కుల వ్యవస్థ. విగ్రహారాధన అని నేను ఎందుకు అంటున్నాను అనంటే, ఏ వ్యవస్థ అయితే మనిషిని దేవుని స్వరూపము, పోలిక అని ఒప్పుకోదో, ఏ వ్యవస్థ అయితే దేవునికి మనిషికి మధ్య దేవుని స్థానాన్ని తీసుకొని మనిషిపైన పరిపాలన చేస్తుందో, ఆ వ్యవస్థను విగ్రహారాధనగానే చూడాలి. అదే బైబిల్ విగ్రహానికి ఇచ్చేటటువంటి నిర్వచనం. సో మూడవదిగా, ఏ వ్యవస్థ అయితే మనిషిని అమానుష్యముగా, లేకపోతే మనిషి కంటే, దేవుని స్వరూపము కంటే తక్కువగా, పశుప్రాయుడిగా చూస్తుందో, ఆ వ్యవస్థ విగ్రహారాధన కిందికే లెక్క.
సో కులమును ఒప్పుకునేవాడు విగ్రహారాధకుడే. నేను చాలా స్పష్టంగా మీ ముందు చెప్తున్నాను ఈ విషయం. కులమును ఒప్పుకునేవాడు, నేను షెడ్యూల్డ్ కాస్ట్ కు సంబంధించిన వాణ్ణి, నేను బీసీసీకి చెందిన వాణ్ణి, నేను కమ్మవాడిని, నేను రెడ్డిని, నేను మాలను, నేను మాదిగను, నేను రెల్లును, లేకపోతే నేను కొండను, కొండరెడ్డిని, నేను కోయను, ఇలా చెప్పుకునేవారు ఈ లోక వ్యవస్థకు లోనైన వారే, విగ్రహారాధననే ఎన్నుకున్న వారే. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎవరైతే తిరస్కరిస్తారో, నేను ఆ వ్యవస్థకు సంబంధించిన వాడిని కాదు అని తిరస్కరించేవారు, క్రీస్తు చేత పరిపాలింపబడటం మాత్రమే నేను ఎన్నుకున్నటువంటి నా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం. అలాగే అదే నిజం. ప్రతి మనిషి దేవుని స్వరూపము, దేవుని పోలిక చొప్పున ఉన్నాడు. ప్రతి మనిషి పైన, ప్రతి సమాజం పైన, ప్రతి దేశం పైన అన్ని రాజ్యములు నా ప్రభువు రాజ్యములుగా మార్చటం కోసం ఆయన సమస్తమును నూతన పరుస్తున్నాడు. కాబట్టి నేను ఆయనకు అలీజెన్స్ చూపించి, ఆయనకు విశ్వాస్యత చూపించి, ఆయన కోసమే, ఆయన చెప్పిన మార్గంలోనే బ్రతుకుతాను అనటమే క్రైస్తవం. ఆ క్రైస్తవం కాకుండా కేవలం ఇక్కడ ఏదో కొన్ని విషయాలను నమ్మిన కారణం చేత నేను క్రైస్తవుడిని అవుతానని, కానీ ఈ లోక మర్యాద చొప్పున నాకు కులం కావాలి అని బ్రతికే ఆలోచన క్రైస్తవంలో కొంచెం కాంప్రమైజ్ అయినటువంటి క్రైస్తవంగానే చూడాలి. ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఇకపోతే కానీ వివక్ష అన్న చోట, ఆ వివక్ష అన్నది కూడా అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహముల యొక్క ఎత్తుగడ. ఈ ఎత్తుగడకు బలి అయిపోయిన వాళ్ళు అనేకులు. అందులో మొదట బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు కాని మిగిలిన సమాజములన్నీ ఉండేవి. కానీ సమస్తమును నూతన పరచుచున్నాను అని చెప్పినటువంటి ప్రభువు పంపినటువంటి 66 పుస్తకాలున్న బైబిల్ గ్రంథాన్ని మోసుకొని వచ్చినటువంటి క్రైస్తవ లేదా దేవుని రాజ్య వ్యవస్థాపకులు, దేవుని రాజ్యాన్ని విస్తృతంగా ప్రజల మధ్యకు తీసుకుని వెళ్ళినటువంటి మిషనరీ సంఘాలు, వారు తీసుకొచ్చినటువంటి చట్టాలు. ఇప్పుడు ఇంకొక పదాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను, చట్టాలు. ఆ చట్టాల కారణంగా హక్కులు అందరికీ రావటం మొదలుపెట్టాయి. హక్కులు అందరికీ రావటం మొదలుపెట్టిన కారణం చేత వారు ఒక రకంగా ఈ లోక మర్యాదకు, లేకపోతే ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల పరిపాలనలో ఉంటూ ఉన్నప్పటికీ మెల్లిమెల్లిగా సహేతుకంగా, చట్టబద్ధంగా వారిని వీటి ఒత్తిడి నుంచి విడిపించే ప్రయత్నం సమస్తమును నూతన పరుస్తున్నటువంటి దేవుడు చేస్తూ వస్తున్నాడు. ఇది ఒక పోరాటం, ఇది ఒక ఉద్యమం, ఇది ఒక విప్లవం, విశ్వవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విప్లవం. అందులో భారతదేశానికి సంబంధించినటువంటి ఉద్యమంలో, విప్లవంలో భాగం చదువు, ఆస్తి హక్కు, డిగ్నిటీ, స్త్రీ హక్కు, పిల్లలకు హక్కు, చంపకుండా ఉండటం, బలివ్వకుండా ఉండటం, తదితరమైనటువంటి అనేకమైనటువంటి మార్పులు చట్టపరంగా, సామాజికంగా తీసుకుని వస్తున్నారు. కానీ జటిలంగా ఉండి ఇంకా తెగనటువంటి, ఇంకా పీఠముడి అన్నది విడనటువంటి కొన్ని ఇష్యూస్ ఇప్పటికీ ఉన్నాయి. వారు ప్రయత్నం చేసి వెళ్ళిపోయారు, మన చేతికిచ్చారు. ఇప్పుడు మనం పోరాడాల్సినటువంటి కొన్ని జటిలమైనటువంటి అంశాల్లో ఈ కులం అనేది ఒకటి. ముఖ్యంగా అధిక జనాభాలో ఉన్న ప్రజలు ఈ దళిత సామాజిక వర్గాల నుంచి ప్రభు వద్దకు వచ్చారు కాబట్టి వారిని ఏదో ఒక రకంగా హైందవంలోనే నిలువరించాలి అని, ఏదో ఒక రకంగా వారు క్రైస్తవులమని చెప్పుకోకుండా ఉండేటట్లు చెయ్యాలి అని బలవంతపు మత మార్పిడి చేస్తున్నది ప్రభుత్వం. నేను అభియోగం కాదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనికి డేటా ఉంది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలనే తీసుకుంటే రీసెంట్ గా మనకు తెలిసినటువంటి డేటా ప్రకారం కొంతమంది 20% దళితులు అంటున్నారు. వద్దు, కొంతమంది 11%, 12% అంటున్నారు. సరైన లెక్కలు వస్తే ఒకవేళ యావరేజ్ తీసుకుంటే 16% అనుకుందాం, 15% అనుకుందాం.
15% ఉన్నటువంటి దళితుల్లో 90%, 95% ఇంకా చెప్పాలి అని అంటే క్రైస్తవులే ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. 90 నుండి 95% ఉన్నటువంటి దళితుల్లో 90-95% అని అంటే మొత్తం రాష్ట్రంలో 14% దాదాపు క్రైస్తవులు ఉంటారు. కానీ లెక్కల్లో 2.5, 3 కనిపిస్తుంది. అంటే మిగిలిన వారు డిక్లేర్ చేయనటువంటి వారు అన్నది మనకు తెలిసేది. ఇది బలవంతంగా వాళ్ళ చేత డిక్లేర్ చేయకుండా ఉండటం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి ఒక వ్యూహం. ఆ వ్యూహంలో ఎంఆర్ఓ ఉంటాడు. ఆ వ్యూహంలో విలేజ్ విఆర్ఓ ఉంటాడు. ఆ వ్యూహంలో కలెక్టర్ భాగమే, ఆ వ్యూహంలో మంత్రి భాగమే, ఆ వ్యూహంలో సీఎం భాగమే, ఆ వ్యూహంలో హోమ్ మినిస్ట్రీ భాగమే, ఆ వ్యూహంలో ప్రైమ్ మినిస్టర్ గారు, ఆ వ్యూహంలో ప్రెసిడెంట్ కూడా భాగమే. సో పైనుంచి వస్తున్నటువంటి ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏదో ఒక రకంగా మనుషులను క్రీస్తుకు అలీజెన్స్ పబ్లిక్ గా చూపించకుండా ఉండేందుకు, పబ్లిక్ గా నేను క్రీస్తుకు చెందిన వాడిని అని చెప్పుకోకుండా ఉండేందుకు వేసినటువంటి ఒక వ్యవస్థగా నేను దీన్ని చూస్తాను. ఈ వ్యవస్థకు ఇరుక్కుపోయిన పబ్లిక్ నేను అనుసరిస్తున్నాను అని చెప్పుకోవటానికి భయపడటం, లేకపోతే ఏదో ఒక రకంగా వారికి రావాల్సినటువంటి వెసులుబాట్లు రాకుండా ఆపితే చెప్పుకోరు అన్నటువంటి ఒక ముగ్గు. ఇప్పుడు ఇలాంటి ముగ్గును బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. మొదటి నిమ్రోదు కాలం మొదలుకొని, నిమ్రోదు తర్వాత వచ్చినటువంటి దాన్ని ఏమంటారు, మెసొపొటేమియా, బబులోను, ఐగుప్తు, తర్వాత గ్రేకో రోమన్ ఎంపైర్స్, ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యం వరకు కూడా మనుష్యుల మధ్య, అంటే గ్రేకో రోమన్ ఎంపైర్ లో చాలా మార్పులు జరుగుతూ బ్రిటిష్ వరకు వచ్చాం. ఇప్పుడు అమెరికా వైపు ఉన్నాం. అమెరికన్ సూపర్ పవర్ అనేటటువంటిది అమెరికా కనిపిస్తోంది. కానీ ఈ అన్ని నాగరికతల్లో కూడా కనిపిస్తూ ఉన్నటువంటి ప్రధానమైన అంశం ఏమిటి అని అంటే శోషణ, లేకపోతే ఒత్తిడి, లేకపోతే దాన్ని ఏమంటారు, వివక్షతో కూడినటువంటి పన్నాగం, వివక్షతో కూడినటువంటి ఒక రాజు ఆ రాజ్యానికి సంబంధించినటువంటి తనకున్న బెనిఫిట్స్, తన ప్రజలకు మాత్రమే చెందాల్సినటువంటి బెనిఫిట్స్ కొంతమందికే రావడం కోసం రాజులు వేసేటటువంటి పన్నాగం. అది ఎస్తేరు గ్రంథంలో అదే కనిపిస్తుంది. ఎస్తేరు దానిని తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో దాన్ని నిర్వీర్యం చేస్తుంది. నెహెమ్యా అలా తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో తన పని చేస్తారు. దావీదు దగ్గర ఉన్న వాళ్ళు తమకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో చేస్తారు. నెబుకద్నెజరు దగ్గర ఉన్న వాళ్ళు తమకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ తో చేస్తారు. ఏదో ఒక రకంగా యెహోవా దేవునికి ఉండేటటువంటి అలీజెన్స్ ను పోగొట్టాలి అని చట్టాలు చేస్తారు. రాజ్యాంగ పరంగా రాజుకున్నటువంటి అవగాహనలో రాజు ఒక రకమైనటువంటి స్టేటస్ ఇచ్చేస్తాడు. కానీ చట్టపరంగా చట్టంలో చిక్కులు తీసుకొచ్చి ఆ రాజు ఏర్పరిచినటువంటి రాజ్యాంగపరమైన స్టేటస్ కు కూడా తూట్లు పొడిచేటటువంటి పనిని చేస్తూ వచ్చారు. ఇది కొత్త కాదు. ఇది క్రైస్తవ సమాజానికి కొత్త కాదు. మనము మాత్రమే అనుభవిస్తున్నటువంటి వివక్ష ఏమీ కాదు. మొదటి నుంచి వస్తూ ఉన్నటువంటి వివక్షే. యెహోవా దేవునికి అలీజెన్స్ చూపించే వారి పట్ల ఈ లోక మర్యాద చూపిస్తూ వస్తున్నటువంటి చట్టపరమైనటువంటి చిక్కులే ఇవి. మనము ఏ విధంగా మన వ్యూహం ఉండాలి అన్నది ఆలోచించాలి. మేధావి వర్గం కూర్చొని ఆలోచించి మన వ్యూహం ఎలా ఉండాలి, బైబిల్లో ఉన్నవారు ఏ విధంగా వ్యూహ రచనలు చేశారు, ఏ విధంగా ఆ వ్యూహ రచనల్లో కొంతమంది రాజులను, చట్టములు చేసే వాళ్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరికీ ఉపయోగపడే విధంగా మనం ఏ విధంగా దానిని మార్చొచ్చు అనేది చూడాలి. క్రైస్తవ సమాజం ఒక్కటే వారి సభ్యులు కాని వారి కోసం పనిచేస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను. క్రైస్తవ సమాజం ఒక్కటే అందులో సభ్యులు కాని వారి కోసం పనిచేస్తుంది. ఇది మన పిలుపు. మన పిలుపు కేవలం క్రైస్తవ సమాజానికి వెలుగుగా ఉండటం కాదు. మన పిలుపు లోకమునకు వెలుగు. మన పిలుపు దీపస్తంభం. మన పిలుపు ప్రపంచం. మన పిలుపు దేవుని రాజ్యము ఈ ప్రపంచమందంతటా రావటం.
అందులో క్రైస్తవులము ఉన్నాము, దళితులము ఉన్నాము, అందరము ఉన్నాం. సో ఇప్పటి వరకు నేను చెప్పిన దానికి 2 మాటలు, 2 స్టేట్మెంట్స్ తో కంక్లూజన్, దాని సారాంశం చెప్తాను. ఆ తర్వాత మనము నాకున్నటువంటి వ్యూహంలో నేను నేర్చుకున్న కొన్ని విషయాలు మీ ముందు పెడతాను. మొదటి విషయం నేనేం చెప్పదలుచుకున్నాను అనంటే, ఈ లోక మర్యాద పైన చేసేటటువంటి ఒత్తిడి పరిపాలనలో భాగమే ఈ కుల వ్యవస్థ. అది మనిషి ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ. దాన్ని బీసీసీగా ఒప్పుకున్నా, ఎస్సీగా ఒప్పుకున్నా కుల వ్యవస్థను ఒప్పుకున్నట్లే. కుల వ్యవస్థలో నేను ఉంటాను అని చెప్పినట్లే. మనకు కులం లేదు, నేను ఏ కులానికి చెందినవాడిని కాదు అని చెప్పటమే క్రీస్తుతో అలీజెన్స్. ఇది మొదటి విషయం, నా వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పాను. రెండవది, ప్రభుత్వాలు చాలా పకడ్బందీగా క్రీస్తుతో అలీజెన్స్ లేకుండా ఉండటం కోసం, క్రీస్తుతో అలీజెన్స్ ప్రజలు బయటకు వచ్చి, అలీజెన్స్ అని అంటే నమ్మకత్వం, వెంబడింపటం, విశ్వాస్యత, క్రీస్తు పట్ల విశ్వాస్యతను పబ్లిక్ గా చెప్పకుండా ఉండేందుకు నిలువరించేటటువంటి బలవంతపు మత మార్పిడే వీళ్ళు తీసుకొస్తూ ఉన్నటువంటి, మీరు హిందువు అయితే మాత్రమే, బుద్ధిస్ట్ అయితే మాత్రమే, సిక్కులైతే మాత్రమే ఎస్సీకు చెందినటువంటి వారు అన్నటువంటి ఈ పన్నాగం, ఎత్తుగడ. సో వారి ఎత్తుగడకు పై ఎత్తుగడ వేయటమే ఈ పర్టికులర్ 1950లో జరిగినటువంటిది. సో దీనికి మనం ఎలా స్పందించాలి అన్నది ఆఖరిగా ఈ మూడో విషయం చెప్పేసి నేను ముగిస్తాను. చాలా రకాలుగా మనము ఇన్ని సంవత్సరాలుగా స్పందిస్తూ వస్తూ ఉన్నాం. అన్ని రకాల స్పందనలు కూడా మంచివే. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, చాలా రకాలుగా క్రైస్తవ సమాజం స్పందిస్తూ వస్తోంది. కొందరు దళిత క్రైస్తవులు అనగా ఎవరైతే ఆల్రెడీ నేను ఈ పర్టికులర్ బీసీసీ అన్నది ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రవేశపెట్టారో, అన్ని చోట్ల ఇది లేదు. బీసీసీ అన్నది అన్ని చోట్ల లేదు. నువ్వు క్రైస్తవుడు అయితే దేర్ ఇస్ నో కాస్ట్, జనరల్ కిందికే వస్తావు. మెజారిటీ స్టేట్స్ లో ఇదే ఉంది. కొన్ని స్టేట్స్ లో మాత్రమే, కర్ణాటకలో ఉంది అనుకుంటున్నాను, ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీసీ అన్నది కూడా కులాన్ని నీ చేత ఒప్పింప చేసేటటువంటి పథకమే. అటు వెళ్ళి వివక్ష, మీరు ఇంతవరకు ఒక ప్రశ్న కూడా వేశారు, అటు వెళ్ళినా వివక్షం పోదు, ఇక్కడున్నా వివక్షం పోదు. కానీ కొందరి వ్యూహం ఏమిటి అనంటే, నా బిడ్డలకు, నా పిల్లలకు ప్రభుత్వంలో అవకాశాలు లేకుండా చేయటం కోసం ఈ లోక మర్యాద చొప్పున ఉన్నటువంటి ప్రభుత్వం వేసినటువంటి ఎత్తుగడ, బలవంతంగా నన్ను హైందవంలోనే ఉంచేటటువంటి ఎత్తుగడను నేను ఏ వ్యూహంతో తిరస్కరిస్తాను అనంటే, నేను సరే ఓకే, నేను నీ లెక్క ప్రకారం హిందువుగానే చూసుకో, కానీ నా విశ్వాసం మాత్రం క్రీస్తు పైనే అని చెబుతూ నేను అలాగే కొనసాగుతాను అన్నది మొదటి వ్యూహం. ఎందుకు అనంటే, నేను నా విశ్వాసాన్ని, అది నీ వ్యక్తిగతం అని రాజ్యాంగం చెబుతోంది కాబట్టి నేను ఇలా చేస్తాను, ఇది నా వ్యక్తిగతం, నువ్వు అడగటానికి ఎవరు అన్నటువంటి ప్రశ్న వేస్తున్నారు. వ్యాలిడిటీ అందులో ఉంది. నేను కేవలం థియలాజికల్ గా మాత్రమే మాట్లాడుతున్నాను. అలాగే చట్టపరంగా అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్ కాదు అని చూస్తే, రీసెంట్ గా సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పును కూడా ప్రశ్నించే అధికారం మనకుంది. తిరిగి దాని గురించి రివ్యూ చేయమని మనం అర్జీ పెట్టుకునే అధికారం కూడా మనకుంది. అదేం ఫైనల్ ఏం కాదు. రెండవది, ఇది మొదటి వ్యూహం ఏమిటి అనంటే, నేను హిందువుగానే, నీ పేపర్లో నువ్వు వేసినటువంటి ముగ్గులో నేను కూర్చోను, ఆ ముగ్గులోనే ఉండి నేను నీతో పోరాడతాను అని చెప్పి ఎస్సీగానే హిందువుగానే పేపర్ మీద కొనసాగుతూ, ఎస్సీగానే కొనసాగుతూ చేసేటటువంటి పోరాటం, ఇది వ్యాలిడ్ పోరాటం. నా ఉద్దేశంలో అది తప్పు కాదు. రెండోది, సరే నేను కులాన్ని
దాన్ని ఏమంటారు, ఎస్సీని కాదు, నేను ఇప్పుడు క్రైస్తవుణ్ణి కాబట్టి ప్రభుత్వం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రభుత్వం నన్ను బ్యాక్వర్డ్ క్యాస్ట్ గా లేకపోతే బీసీసీగా నన్ను గుర్తిస్తోంది. నో ప్రాబ్లం, చట్టం అలా ఉంది కాబట్టి నన్ను బీసీసీగానే గుర్తించండి అని చెబుతూ పోరాడేటటువంటి దళిత క్రైస్తవుల కోసం ఎస్సీ హోదా రావాలి అన్న ఉద్యమం చేస్తున్నది రెండవ వ్యూహం. ఈ వ్యూహం కూడా వ్యాలిడే. ఈ రెండు వ్యూహాలు మంచివే, రెండు వైపుల నుంచి మనం పోరాడుతున్నాం, అది కరెక్టే. అయితే రెండిట్లో ఉన్నటువంటి కామన్ పాయింట్ నాకు కనిపిస్తున్నది ఏమిటి అని అంటే, ఈ రెండూ కూడా కుల వ్యవస్థను ఒప్పుకునే పోరాటాలే. అది నిజం కూడా, కుల వ్యవస్థ ఉంది, మన పైన వివక్ష జరుగుతోంది. ఆ వివక్షను పోరాడటం, ఆ వివక్షను తిప్పికొట్టడం కోసం చట్టపరమైనటువంటి పోరాటాలు మనం చేస్తూ ఉన్నాం. కానీ ఈ రెండిట్లో కూడా కుల వ్యవస్థను థియలాజికల్ గా, అంటే నేను నా అలిజెన్స్ కేవలం క్రీస్తుకు మాత్రమే అని చెప్పేటటువంటి అలిజెన్స్ బీసీసీలో ఏం గొప్పగా లేదు. నువ్వు బీసీసీ తీసుకున్నంత మాత్రాన కులాన్ని ఒప్పుకున్నట్లేం కాదు. నువ్వు ఒప్పుకుంటున్నావు నేను కులం చెందినవాడిని కాదు, నేను బ్యాక్వర్డ్ కులానికి చెందినవాడిని అని చెప్తున్నావు అంతే. అది కూడా కుల వ్యవస్థను ఒప్పుకోవడమే. ఈ రెండూ కాకుండా ఇంకొక ఉద్యమం రావాలి నా ఉద్దేశంలో. ఈ రెండు వ్యాలిడ్ ఉద్యమాలు, ఈ రెండు చేయాలి. ఈ రెండు కాకుండా మూడవది నా ఉద్దేశంలో ఒక వ్యాలిడ్ ఉద్యమం రావాలి. అదేమిటి అని అంటే రాజకీయ ఉద్యమం. నేను కొంచెం కాంట్రవర్షియల్ గా మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. నేను చూసినంతలో నాకు ఇది అర్థమైంది. ఈ రెండు ఉద్యమాలు ఇంకా 50 ఏళ్ళు కొనసాగినా కానీ ఏమీ జరగబోదు. ఎందుకు అనంటే ఈ రెండు ఉద్యమాల్లో కూడా ఒకటే పార్టీ లేదు, వేరు ఉపకులాలకు చెందిన పార్టీస్ ఉన్నాయి. వేరు ఉపకులాలకు చెందినటువంటి పార్టీస్ అన్ని కూడా వాళ్ళకు కామన్ గోల్ ఏది లేదు. కామన్ గోల్ మీకు వచ్చేటటువంటి రాయితీలు, మీకు వచ్చేటటువంటి రిజర్వేషన్స్ అని రాజ్యాంగం చెబుతూ ఉంటే, రాజకీయ నాయకులు దాంట్లో ఒక చట్టం తీసుకొచ్చి విభజించి పాలించడం అనేది భారతదేశం నుంచే ప్రపంచం నేర్చుకోవాలి. యాక్చువల్గా నేర్చుకుంటూ ఉన్నది కూడా కొన్ని వేల సంవత్సరాలుగా అదే చేస్తున్నారు. సో మాలలంటే మాదిగలకు పడదు, మాదిగలంటే మాలలకు పడదు, వీళ్ళిద్దరి మధ్య నలుగుతున్నటువంటి మిగిలిన ఉపకులాలు, వాళ్ళలో సబ్ డివిజన్స్, వీళ్ళందరూ ఐక్యంగా పోరాడటానికి ఒక కామన్ గోల్ లేదు. సో నువ్వు బీసీసీ అయినా, నువ్వు ఎస్సీగా ఉండి పోరాడినా కామన్ గోల్ ఏముంది నీ దగ్గర? ఏమీ లేదు. ఇంకొక నువాన్స్ ఇందులో ఉన్నటువంటి, నా విశ్లేషణలో ఉన్నటువంటి ఇంకొక సమస్య ఏమిటి అని అంటే, ముఖ్యంగా బుద్ధిస్టులు, సిక్కులుగా ఉన్న వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు. వీళ్ళు నాకు తెలిసినటువంటి దళిత ఉద్యమాల్లో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి వారుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకు రావాలి మీకు వస్తున్నాయి కదా బయట నుంచి, మీకు సపోర్ట్ ఉంది కదా, మేము ఇన్నాళ్ళు పోరాడింది మేము కదా, మీకెందుకు రావాలి అని వ్యతిరేకించే వారి యొక్క సంఖ్య కూడా ఉంది. సో ఆల్టర్నేట్ గా నా ఉద్దేశంలో రావాల్సింది చట్టపరమైనటువంటి మార్పులు, పేపర్ మీద వచ్చే మార్పులు కావు. వీటి వల్ల ఇది మనము వాళ్ళు వేసిన ముగ్గులోనే కూర్చుని మనలో మనం తనుకుంటున్నాం. మనం ఆ ముగ్గు నుంచి బయటకు రావాలి. నా ఉద్దేశ ప్రకారం, నాకున్నటువంటి కొద్ది అవగాహనలో, నేను ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐఎమ్ వాంట్ టు బి కరెక్టెడ్ ఇఫ్ ఐ నీడ్ టు బి కరెక్టెడ్. నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేను చూడాల్సింది చాలా ఉంది, నేను మార్చుకోవాల్సింది చాలా ఉంది అని తెలిసి ఇప్పటికున్న నా అవగాహనను మీ ముందు పెడుతున్నాను ఏం చేయాలి. ఈ రెండు కొనసాగుతూనే మూడవ అతి ప్రధానమైనటువంటి ఒక ఉద్యమం మన మధ్యలోకి రావాలి. ఆ ఉద్యమం ఏమిటి అని అంటే, నాకు కులమే వద్దు అనే ఉద్యమం. నాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి, నాకు ఏ కులం వద్దు, ఏ కులము లేని వాళ్లకు ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వండి. ఇది మనం చేయాల్సిన ఉద్యమం నా ఉద్దేశంలో. క్రైస్తవుడని లేదు, ముస్లిం అని లేదు, హిందూ అని లేదు, ఏది లేదు. ఏ కులాన్ని ఒప్పుకోని వాడికి ఒక కేటగిరీగా చేయండి.
నాట్ ఎ క్లాస్, నాట్ ఎ కాస్ట్. ఇట్ ఈస్ ఎ కేటగిరీ. జనరల్ కేటగిరీ అని ఎలా అంటారో అలా ఏ కులము లేని ఒక వ్యవస్థ, అది దేవుని రాజ్య వ్యవస్థ. అందరూ మనుషులు సమానులు అని చెప్పేది దేవుని రాజ్య వ్యవస్థ. అలాంటి ఒక కేటగిరీని మీరు తయారు చేయండి అని ప్రభుత్వం పైన 14% మంది 15% మంది ఒత్తిడి తీసుకొస్తే, ఈ కుల వివక్షకు లోనైన వారు కూడా అదే ఒత్తిడిని తీసుకొస్తే, రాజ్యాంగంలో సవరణలు జరిగిన అనేక సన్నివేశాలు ఉన్నాయి భారతదేశంలో. జరిగే అవకాశం ఉంది. ఎస్సీలు అలాగే ఉంచనివ్వండి. నీకు ఎస్సీగా కొనసాగడం ఇష్టమా? కొనసాగండి. నీకు బీసీగా బీసీసీగా కులాన్ని ఒప్పుకుంటూ క్రైస్తవుడిగా బ్రతకడం నీకు ఇష్టమా? థియోలాజికల్ గా మనకున్నటువంటి ఛాలెంజ్ ఏమిటి అంటే, వి డు నాట్ బిలాంగ్ టు ఎనీ కాస్ట్. మనకు ఏ కులం లేదు. మనకు జెండర్ లేదంటే లింగ భేదం లేదు, భాషా భేదం లేదు, ప్రాంత భేదం లేదు, కుల భేదం లేదు, మత భేదం లేదు. క్రైస్తవ భావజాలంలో క్రైస్తవుడికే సపరేట్ పాత్ర మనం ఇస్తామా? ఇవ్వము. ముస్లింను అలాగే ప్రేమిస్తాం, హిందువును అలాగే ప్రేమిస్తాం, యేసు ప్రభువును దూషించే వాడిని అలాగే ప్రేమిస్తాం, శత్రువును కూడా అలాగే ప్రేమిస్తాం. ఇది మన థియోలాజికల్ అండర్స్టాండింగ్. దాని ప్రకారంగా మనం ప్రభుత్వం పైన తీసుకొని రావాల్సినటువంటి ఒత్తిడి, అనేక మంది ఏథీస్టులు ఉన్నారు, అనేక మంది సైంటిఫిక్ టెంపరమెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, అనేక మంది ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక కేటగిరీ చేయండి. ఏ కులాన్ని ఒప్పుకొని ఒక కేటగిరీని చేయండి. ఆ కేటగిరీలో నన్ను పెట్టండి. ఇప్పుడు దాన్నే జనరల్ కేటగిరీ అంటున్నాం కదా అని వీళ్ళు అనొచ్చు. ప్రస్తుతానికి ఉన్నది జనరల్ కేటగిరీ. నేను నా పిల్లల్ని తీసుకెళ్లి స్కూల్లో వేసేటప్పుడు కులం అడిగారు. నేను లేదండి అని చెప్పాను. అలా ఏం కుదరదు సార్, రాయాల్సిందే అన్నారు. నీకెందుకయ్యా అని అన్నా. నీకెందుకు? నాదే కులము, నువ్వు రాయొద్దు నా పిల్లలకు కులం అని చెప్పాను. అలా కుదరదు సార్ అన్నాడు. వచ్చింది నేను చూసుకుంటానులే, నువ్వు రాయన్నా. అంటే ప్రస్తుతానికి ఉన్నది ఓసీ సార్, ఇంకా ఓపెన్ కేటగిరీ అన్నాడు. పెట్టుకో, నేను ఓపెన్ క్యాస్ట్ అని పెట్టుకో, నేను నాది క్యాస్ట్ కాదు అని చెప్పాను. నాకేం క్యాస్ట్ లేదు. నేను ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, డిప్రెస్డ్ క్యాస్ట్ కాదు, షెడ్యూల్డ్ క్యాస్ట్ కాదు, ఏ క్యాస్ట్ కాదు. నేను ఆమె సిటిజన్ ఆఫ్ ఇండియా. నాకు ఏ క్యాస్ట్ ఇద్దు నువ్వు అంటే, పిల్లలకు రాయితీలు అవన్నీ నాకు అవసరం లేదా, నీకేంటి ప్రాబ్లం అని అడిగాను. ఇది నా వ్యక్తిగతమైనటువంటి చాయిస్. దాన్ని తీసుకొని వచ్చి నేను కడుపు నిండినటువంటి ఇంకా శోషణకు గురవుతున్నటువంటి, గ్రామాల్లో ఉన్నటువంటి, వెలివేతకు గురవుతున్నటువంటి అనేక మంది యువకులు ఉంటారు గ్రామాల్లో. ప్రవీణ్ ఇలా ఆలోచిస్తున్నాడు కాబట్టి అందరూ ఇలాగే ఆలోచించాలి అని చెప్పి వాళ్ళ మీద నేను ఈ స్టాండర్డ్ పెట్టను. మీరు ఇలా చేయండి అని నేను చెప్పను. ఇలా చేయకపోతే పరలోకం పోరని, ఇలా చేయకపోతే మీరు క్రైస్తవులు కాదని నేను చెప్పను. అది నా ఉద్దేశం కాదు. ఇది ప్రభుత్వం పెడుతున్నటువంటి ప్రభుత్వం గీస్తున్నటువంటి ఒక ముగ్గు. దాన్ని ఎలా మీరు ఎదుర్కొంటారు అన్నది మీ ఇష్టం. నా వరకు నాకు ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి రాయితీలు, ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి వెసులుబాటు వల్ల ముందుకెళ్ళినటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్న, ముఖ్యంగా క్రీస్తుని అనుసరించేటటువంటి బిడ్డలు నాకు కనిపించలేదు. చాలా తక్కువ మంది కనిపించారు. ప్లస్ నా బిడ్డలకు అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చినంతలో నేను నా బిడ్డలను పెంచగలను, బలవంతులుగా చేయగలను. వాళ్ళను మీరు దేవుణ్ణి అనుసరించి ఇవన్నీ చేయండి అని చెప్పగలను. అలాగని చెప్పి అందరూ ఇది చేయాలని కూడా నేను చెప్పను. మీకు వ్యక్తిగతంగా ఏమనిపిస్తుందో, ఇది నేను తీసుకున్నటువంటి 3వ స్టాండ్ పాయింట్. ఇది నేను ఒక తటస్థంగా తీసుకుంటున్నాను, గోడ మీద పిల్లి అని అనుకుంటారా? నో ప్రాబ్లం. నాకు అనిపిస్తున్నది చెప్తున్నాను. నాకేమనిపిస్తుంది అని అంటే, నాకు ఏ కులం వద్దు, నాకు ఏ కేటగిరీ వద్దు. దాన్ని సపరేట్ కేటగిరీ చేయండి. ఏ కులము లేనటువంటి ఒక కేటగిరీని ప్రభుత్వం చేయాలి. ఏ కులాన్ని ఒప్పుకోనటువంటి కేటగిరీని చేయాలి. కులము, మతము అన్నటువంటి, ప్రాంతము, భాష అన్నటువంటి ఏ వివక్ష లేకుండా ఎవరైతే ఆర్థికంగా, సామాజికంగా, అలాగే దాన్ని ఏమంటారు, సామాజికంగా అంటే సాంఘికంగానే వివేతకు, వివక్షకు గురవుతున్నారు, వారిని ఈ కేటగిరీలో, కులము అన్న ప్రస్తావన లేకున్నటువంటి కేటగిరీలో పెట్టండి అని అడగచ్చు ప్రభుత్వాన్ని. అందులో ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవరికి ఇబ్బంది ఉంటుంది? ఒకవేళ
ఒకవేళ ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు, లేకపోతే ఒక వైశ్యుడు ఉన్నాడు, ఒక క్షత్రియుడు ఉన్నాడు, ఒక రెడ్డి ఉన్నాడు, ఒక వెలమున్నాడు, ఒక కాపు ఉన్నాడు. వాళ్ళు నాకు కులం వద్దు అని ముందుకొస్తే, సాంఘికంగా వెలివేతకు దాన్ని ఏమంటారు, ఆర్థికంగా వెనకబడి ఉంటే వాళ్ళకు వద్దా రాయితీలు? మనం ఒప్పుకోవద్దా? మనం ప్రేమించాలిగా, మనం ఒప్పుకుందాం, ఏం ప్రాబ్లం ఉంది మనకు? ఇవ్వండి సార్ వాళ్ళకు కూడా అని చెప్దాం మనం. తప్పేంటి అందులో? సో నా ఆలోచన ఇలా ఉంది. నా ఆలోచన దీనికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనగా, ఐ మైట్ బి రాంగ్, నేను చాలా ఇందులో చాలా లోతులు ఉండొచ్చు. ఆ లోతులను నేను ఇంకా పూర్తిగా పరిశీలించకపోయి ఉండొచ్చు. సాంఘిక శాస్త్రవేత్తలు చాలా మంది ఉంటారు. ఆలోచించే వాళ్ళు గనక ముందుకొచ్చి చూస్తే వాళ్లకు ఎన్నో లోటుపాట్లు ఇందులో కనిపించొచ్చు. దానికి నేను నేర్చుకోవటానికి సిద్ధమే. సో ప్రస్తుతానికి నాకు అనిపిస్తున్నది ఏమిటి అనంటే, కులము లేని, కుల ప్రాతిపదిక లేని, మత ప్రాతిపదిక లేని, భాషా ప్రాతిపదిక లేని మార్పులతో ఈ మనిషిని మనిషిగా చూసే, ఏ కులాన్ని అంగీకరించని ఒక కేటగిరీని క్రియేట్ చేసి, ఆ కేటగిరీలో ఎవరైతే సాంఘికంగాను ఆర్థికంగాను వెనకబడి ఉన్నారో అలాంటి వాళ్లకు ప్రభుత్వం రాయితీలు, రిజర్వేషన్స్ తో కూడినటువంటి పథకాలను క్రియేట్ చేసే విధంగా మనం ఒక ఆల్టర్నేటివ్ ఉద్యమాన్ని గనక అందరినీ కలుపుకొని చేయగలిగితే మనం ముందుకెళ్తాం అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనికి ఇలాంటి ఆలోచనకు ముందుకు రాకుండా ఉండటానికి 3 విషయాలు మనకు అడ్డపడుతున్నాయి. ఇది చెప్పి ముగిస్తాను. 3 విషయాలు అడ్డపడుతున్నాయి. మొదటిది మత ఛాందసవాదం. నాకేంటి బ్రదర్, క్రైస్తవుల గురించి మాట్లాడండి, క్రైస్తవులకు ఏమవుతుంది, క్రైస్తవులకు నేను ఏం చేయగలను అది చెప్పండి అనేటటువంటి వితండమైన మత ఛాందసవాదం. అందరి గురించి ఆలోచించని, అందరి బెనిఫిట్ గురించి ఆలోచించని క్రైస్తవం అసలు క్రైస్తవమే కాదు. దానికి ఆన్సర్ ఇది. రెండవది, మత ఛాందసవాదం విడిచిపెట్టాలి మనం. రెండవది, బాధ్యత లేని భక్తి. ఇది మన సమాజానికి ఉన్నటువంటి ప్రధాన శత్రువు. క్రైస్తవ సమాజంలో ఇంతమంది అంటే 14%, యాక్చువల్గా తీసుకుంటే 20% అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. సరే 10% తీసుకుందాం. 10% ప్రజలకు బాధ్యత గనక ఉంటే ఇలా ఉండరు. బాధ్యత లేని భక్తి మనకి. ఎక్కడికో ఏదో మనకి ఏం పట్టనట్లు, ఏ రంగంలోనూ మన ప్రభావం లేకుండా, ఒకవేళ వాడు వెళ్ళినా కానీ దాన్ని ఏమంటారు, ఎక్కడ నేను ఎస్సీ కానని తెలిసిపోతుందో అన్న భయంతో బ్రతికేటటువంటి సంకుచిత స్వభావం కలిగినటువంటి క్రైస్తవ జీవితం. దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ లేదు, బాధ్యత లేదు, ఇంకొక క్రైస్తవుడి పట్ల బాధ్యత లేదు. ఇది కంప్లైంట్ గా చెప్తున్నాను అనుకోకండి, నా అబ్జర్వేషన్ చెప్తున్నాను. ఈ బాధ్యత లేని భక్తి నుంచి బయటపడాలి. బాధ్యత కలిగినటువంటి రాజ్య పౌరసత్వం తెచ్చుకోవాలి. బాధ్యత కలిగినటువంటి, కేవలం క్రైస్తవుల పట్ల అనట్లేదు నేను, ప్రతి మనిషి పట్ల అంటున్నాను. అందులో వివక్షకు గురయ్యే వారి పట్ల ఇంకెక్కువ. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువర్తమానము ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులైన వారికి స్తుతిపత్రమును ధరింపజేయుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు, బూడిదకు ప్రతిగా పూదండనివ్వటానికి ఆయన నన్ను పంపి. దిస్ ఇస్ క్రిస్మస్. ఇదే క్రిస్మస్ అంటే. అందుకే వచ్చాడు ఆయన. మనం అందుకే పని చేయాలి. నువ్వేమో కలెక్టర్ అయిపోతావు, నువ్వేమో దాన్ని ఏమంటారు, మంచి హోదాలో ఉంటావు, కానీ బాధ్యత మర్చిపోతావు. బాధ్యత మర్చిపోవడం కారణం చేత క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సమస్య. దీని కారణం చేత ఆ బ్రాడ్ వ్యూ లేక, నాకు వచ్చింది నా బిడ్డకు రావాలి, నా బిడ్డకు రావాలి, బిడ్డకు రావాలి, అలాగే నేను ముందుకు వెళ్ళిపోవాలి, మిగిలిన వాళ్ళు ఎలా పోని అన్నటువంటి బాధ్యత లేని, ఒక అవగాహన లేని సమాజం. మూడవది, ఈ సమాజం ఎందుకు మనము ఇంత కష్టపడుతున్నా కానీ ముందుకెళ్ళలేకపోతున్నాం అన్నదానికి సామాజికంగా ఇంట్రోస్పెక్షన్ చెప్తున్నాను. మూడవది, ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఈ లోకంతో నాకు పని లేదు అనేటటువంటి ఆలోచన. నేను ఎక్కడికో హియర్ ఆఫ్టర్ ఎక్కడికో వెళ్ళిపోవాలి కాబట్టి ఈ లోకంతో నాకు పని లేదు. ఈ లోక చట్టాలతో పని లేదు, ఈ లోక కోర్ట్స్ తో పని లేదు, ఈ లోకంలో ఇన్ఫ్లుయెన్స్ తో పని లేదు, ఈ లోకం ఆస్తులతో పని లేదు, ఈ లోకం అర్చనతో పని లేదు, ఈ లోకంలో ఉండాల్సిన ఇన్ఫ్లుయెన్స్ తో పని లేదు,
ఈ లోకంలో నేను చేయాల్సినటువంటి దేవుని రాజ్యాన్ని గురించిన విశాలమైనటువంటి బలము కలిగి గొప్ప కార్యాలు అవన్నీ అవసరం లేదు మనకు. నేను ఇక్కడ చచ్చిపోవాలి, పరలోకం పోవాలి. ఇది మనకు పట్టిన ఈ 3 మతం, బాధ్యత లేకపోవటం, పరలోకం. ఈ 3 విగ్రహాలు మనల్ని దేవుని రాజ్యాన్ని స్థాపించకుండా, దేవుని రాజ్యం కోసం పని చేయకుండా ఆపుతున్నాయి. నా ఉద్దేశంలో బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయటం దేవుని రాజ్య స్థాపన. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయటం దేవుని రాజ్య స్థాపన. అది క్రైస్తవుల కోసం మాత్రమే కాదు, అందరి కోసం పనిచేయాలి. అది మన పిలుపు. దానికోసమే మనం బ్రతుకుతున్నాం. సో ఇది ఒక వ్యక్తిగత చాయిస్ గా ప్రజలకు విడిచిపెడుతూనే, సామాజికంగా మేధావి వర్గం మీలాంటి వాళ్ళందరూ కూర్చుని ఒక చోట ఏ విధంగా మనం అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక స్కీమ్, ఒక కొత్త పద్ధతిని మనం ఎందుకని రాజకీయంగా దీన్ని తీసుకురాకూడదు, ఎందుకని రాజకీయ ఒత్తిడి తీసుకురాకూడదు. ఈ రాజకీయ ఒత్తిడి, మనం ఇన్నాళ్ళు తీసుకొచ్చిన రాజకీయ ఒత్తిడి ఏమిటి అని అంటే, ఎస్సీ దాన్ని ఏమంటారు, క్రైస్తవులను ఎస్సీగా గుర్తించండి, క్రైస్తవులను ఎస్టీగా గుర్తించండి అన్నటువంటి రాజకీయ ఒత్తిడి. దాన్ని మనం ఏ ఒత్తిడి తీసుకొస్తున్నాం అంటే, మేము క్రీస్తుకు అలీజియన్స్ కలిగిన వాళ్ళమే, కానీ మేము కులంలో ఉంటాం అన్నటువంటి ఒత్తిడి. అలా కాకుండా, సరే మీరు వేసినటువంటి ముగ్గు మీ దగ్గర ఉంది, కానీ దేవుని రాజ్యం ఏం చెప్తోంది అని అంటే, ప్రతి మనిషి సమానం బాబు. ప్రతి లింగ భేదం లేదు, ప్రాంత భేదం లేదు, భాషా భేదం లేదు, ఏ భేదం లేదు, మేమంతా ఒక్కటి, మాకు కులం లేదు అని కులం లేదు అనే వాళ్ళని ఒక కేటగిరీ చేయండి. వారికి నిధుల్లో నుంచి వారు ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ కేటాయించండి అని అడగటంలో తప్పు లేదనేది నా అభిప్రాయం. సో ఈ 3 ఛాలెంజెస్ ని గనక మనం యాజ్ క్రిస్టియన్స్ మనం ఎదుర్కోగలిగితే, మన పిల్లలకి, మన ప్రజలకి విశాలమైనటువంటి ఈ దృక్పథాన్ని ఇస్తే సరిపోతుంది. ఒక్క ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఒకవేళ మీరు కష్టపడి లేదు ఎస్సీ కావాల్సిందే అని సంపాదించినా కానీ, ఈ ప్రభుత్వం కొనసాగితే ఇంకొక 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎలాగో కొనసాగుతుంది. ఆ తర్వాత టర్మ్ కూడా తెచ్చుకునే అవకాశం ఉంది అంటున్నారు. కొనసాగితే మీరు కష్టపడి తెచ్చుకున్నటువంటి ఈ హోదాలు ఏవైతే ఉన్నాయో ఎందుకు పనికిరాకుండా పోతాయి. అడ్మినిస్ట్రేషన్ రంగంతో సహా ప్రతి రంగాన్ని కూడా ప్రైవేట్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ రంగం కూడా అంటే, నా ఉద్దేశంలో అడ్మినిస్ట్రేషన్ రంగం ప్రభుత్వం దగ్గరే ఉండి తీరాలి, వేరే ఆప్షన్ లేదు. కానీ అడ్మినిస్ట్రేషన్ రంగంలో కూడా కాంట్రాక్ట్ జాబ్స్ క్రియేట్ చేయడం కారణం చేత, మీరు ఏదైతే కష్టపడి సంపాదించి తెచ్చుకున్నారో అది కేవలం స్టేటస్ పేపర్ మీదే ఉంటుంది, దానివల్ల ఉపయోగం ఉండదు. రానున్న రోజుల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ అన్నది ఇంకొక వ్యవస్థ. అది కూడా ఒక మనుషుల పైన ఏ విధంగా రాజ్యం చేయాలి అని మనిషి నిర్మించుకున్నటువంటి వ్యవస్థల్లో కుల వ్యవస్థ ఎలాంటిదో, అమెరికాలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక వ్యవస్థ. ఆ వ్యవస్థ దీన్ని రీప్లేస్ చేస్తది. అదే చేస్తున్నారు. పిఎస్యూస్ అమ్మేశారు. దాన్ని ఏమంటారు, రైల్వే దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ అవుతుంది. ప్రైవేట్ అయిన తర్వాత నువ్వు ఎలాగో ఇది సంపాదించుకొని నీకు లాభం ఉండదు. సో నువ్వు ఫోకస్ చేయాల్సింది వీటి మీద కాదు. ఫోకస్ చేయాల్సింది నా ఉద్దేశంలో బ్రాడర్ గా, లార్జర్ గా రాజకీయ రంగం పైన ఫోకస్ చేయాలి. రాజకీయ రంగాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు ఎంఆర్ఓ అయినా, నువ్వు ఎస్ఐ అయినా, ఐపీఎస్ అయినా, ఏదైనా లాస్ట్ కు రాజకీయ నాయకుడు చెప్పేదే చేయాలి. చట్టసభల్లో జరిగేదే జరుగుతుంది. సో మన సమాజానికి ప్రభువుకు యొక్క అలీజెన్స్ సమాజంలో చూపిస్తూనే చట్టసభల్లో అలీజెన్స్ చూపించే వాళ్ళ కోసం మనం వెయిట్ చేయాలి. అదే ఇంతకు ముందు ఆలివర్ రాయ్ గారు కూడా అదే ప్రయత్నం చేశారు. గత కాలంలో అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. ముందుకొచ్చి చట్టసభల్లో మన రిప్రజెంటేషన్ కోసం ప్రయత్నం చేయండి. దానివల్ల మనం ప్రభువు రాజ్యాన్ని ఎత్తైన స్థానాల్లో, ఎత్తైనటువంటి ప్రదేశాల్లో చాటడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైతే సంపాదించుకుని ప్రజల కోసం, అందరి కోసం మనము పెట్టాలనుకుంటున్నామో రిజర్వేషన్స్ అనేవి కానీ, రాయితీలు అనేవి కానీ, అవి తెచ్చుకున్న తర్వాత కూడా ఉపయోగం లేనటువంటి కేవలం చిట్టుగాయతలుగా కాకుండా నిజంగానే ప్రజలకు ఉపయోగపడేటటువంటి చట్టాలు చేయటంలో మనం ఉంటాం.
దట్ ఈస్ హౌ వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ కంట్రీ అన్నది నా అభిప్రాయం. సో మనల్ని ఎలా డిఫెండ్ చేసుకోవాలి అన్న స్థితి నుంచి మనం ఏ విధంగా ప్రజల కోసం వెలుగుగా ఉందాం అన్నటువంటి స్థితి వైపుకు వెళ్ళటమే అసలైన ప్రభువు నేర్పిన ఉద్యమంగా నేను భావిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం అన్న. చాలా అనేకమైన విషయాలు బ్రదర్ తెలియజేశారు. చాలా వందనాలు. మనకున్నటువంటి వ్యూహం అన్నది చాలా వెరీ ఇంపార్టెంట్. రాజకీయంగా, ఆర్థికంగా, మన సామాజికంగా మన అన్నిటిని కూడా ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి వారంగా మనం చేయాలన్నటువంటిది. ఏదో రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి పాచికల్లో కులం అన్నటువంటి దాన్ని పట్టుకొని మనం తిరగాలన్నటువంటి దాని ద్వారా మనం ఏం మార్పు తీసుకురాము. ఒక కొత్త పందాలో మనం రాజకీయ బలాన్ని పొందుకోవాలన్నటువంటి ఆలోచన తెలియజేశారు. అయ్యా ఆరాధ్యాన్ గారు, మీరు ఏదైనా మాట్లాడాలని అనుకుంటున్నారో? అన్మ్యూట్ చేశారు. నేను మాట్లాడదాం అనుకున్నది కొంచెం ప్రవీణ్ గారికి కష్టం అనిపించవచ్చు, ఆయన మాట్లాడాలి. ద స్ట్రాటిఫికేషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే, భారతదేశంలో పుట్టగానే కులం వస్తుంది. ఇడు మాలోడు కొడుకు, మాదిగోడు కొడుకు, బేపనోడు కొడుకు అని. ఇది మనం ఈ స్థితి నుంచి బయటపడడం అనేది దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే భారతదేశంలో మాత్రమే ఈ కుల వ్యవస్థ ఉంది, ఇది మరి ఎక్కడా లేదు. అంటే భారతదేశంలో పుట్టిన వాడికి ఒప్పుకోకపోయినా కులం అన్నది ఉంటుంది. 2, కులం అక్కర్లేదు అనుకుంటే మీరు మీ క్యాస్ట్ని మెన్షన్ చేయవలసిన అవసరం అయితే లేదు. మీరు స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడా కూడా కులము అన్న పదములో మీరు కులాన్ని మ్యాండేటరీగా చెప్పాలి అన్న అవసరం అయితే లేదు. 3, మరి అంబేద్కర్ గారు చేసిన పోరాటం వల్ల ఈ దేశంలో అణగారిన ప్రజలకి రాజ్యాంగపరమైన హక్కులు కొన్ని కల్పించబడ్డాయి. ఈ హక్కులు కేవలం ప్రెసిడెన్షియల్ రూల్ ద్వారా భారతదేశంలో ఉన్న హరిజనులు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళకి ఈ అణగారిన ప్రజల కోసం ఉంచిన రాయితీల్ని ప్రెసిడెన్షియల్ రూల్ ద్వారా ఆపడం జరిగింది. దాని మీద మనం పోరాటం కేవలం న్యాయబద్ధమైన పోరాటం చేయవలసి ఉంది. అది సుప్రీంకోర్టులో ఉంది. దాని మీద అందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ మనకి ఎవరికైనా కులం అవసరం లేదు అనుకుంటే దట్స్ గుడ్. కానీ ఇందాక ప్రవీణ్ గారు చెప్తూ కులం లేని ఒక కమ్యూనిటీని క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళకి రాయితీలు ఇవ్వడంలో మరి ప్రవీణ్ గారి ఉద్దేశం ఏమిటో నాకు అర్థం అవ్వలేదు. ఏదేమైనా మనము అంటే నేను అనుకోవడం ప్రవీణ్ గారికి ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల మీద మంచి అవగాహన ఉన్నట్టుంది. సో అక్కడ కుల వ్యవస్థ లేదు కాబట్టి అటువంటి వ్యవస్థని ఇక్కడ కూడా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశము, అది కేవలం నా వ్యక్తిగతమైన ఉద్దేశము అని చెప్పి ప్రవీణ్ గారు తప్పించుకుంటున్నారేమో అని అనిపిస్తుంది. ఏదేమైనా భారతదేశంలో ఉన్న హరిజనులకి ఈ హక్కులు ఉన్నా కూడా మీరు చాలా క్రిస్టల్ క్లియర్గా గ్రహించవలసింది ఏంటంటే, క్రీమీ లేయర్లోకి వచ్చిన వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండవు. ఎవరైతే గ్రూప్ 1 సర్వీసెస్ అంటే స్టేట్ లెవెల్లో హైయెస్ట్ క్యాడర్లో ఉన్న సర్వీస్ కానీ లేదు అంటే సివిల్ సర్వీసెస్, అందులో జాయిన్ అయిన వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్తించడం అన్నది ఇంకా జరగదు. సో ఎవరైనా గ్రూప్ 1 క్యాడర్లో కానీ ఉద్యోగం కానీ మొదలు పెడితే అంటే ఆర్టీఓ కానీ డిఎస్పి కానీ వాళ్ళకి పిల్లలకి ఈ క్రీమీ లేయర్ వల్ల వారికి మరి ఇంకా రిజర్వేషన్స్ అన్న వర్తించవు. సో వాళ్ళ పిల్లలే అన్నది అది అవగాహన రాహిత్యం అన్నది నా అభిప్రాయం. ఎవరికి వర్తిస్తాయి రిజర్వేషన్స్? గ్రూప్ 2 క్యాడర్లో జాయిన్ అయిన వాళ్ళ పిల్లలకి మట్టుకే ఈ రిజర్వేషన్స్ ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఒకటైతే నిజము, ఇప్పుడున్న దేశంలో ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ ఉండవు. కాబట్టి ఈ రిజర్వేషన్స్ ట్యాగ్ పెట్టుకోవడం వల్ల రానున్న దినాల్లో పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే, ఈ యొక్క అంటరానితనం అనుభవించిన వారి తాలూకా పిల్లలు, అంటరానితనానికి ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఇండియన్ క్రిస్టియన్ అన్నది మిషనరీస్ తెలుసో తెలియకో రాసేసారు చాలా మందికి. ఇప్పుడు ఈవెన్ మా మదర్
SR లో కూడా ఇండియన్ క్రిస్టియన్ అని ఉంటది. అంటే మిషనరీ స్కూల్స్ లో చదివిన పిల్లలకి వాళ్ళు క్రిస్టియన్స్ గా ఉంటే వాళ్ళు ఇండియన్ క్రిస్టియన్ అని ఎందుకు రాశారంటే భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అని. భారతదేశంలో ఉన్న క్రైస్తవులకి ఇండియన్ క్రిస్టియన్ అని పెట్టారు. దానివల్ల చాలా మంది రిజర్వేషన్ ఎలా పొందుకోవాలో అవగాహన లేక మేము ఇండియన్ క్రిస్టియన్స్ మేము వేరే కమ్యూనిటీ అని అనుకుంటున్నారు. కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడికి కులం ఉంటుంది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కులం ఉంటుంది. ఆ కులంలో నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటే మనము సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి అంతే. అంటే అంబేద్కర్ గారు అదే చెప్తారు, మనం ఒక స్థితిలోకి వెళ్తే గాని పేదవాడిని మనం బయటికి తేలేము. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళు చాలా మందికి హెల్ప్ చేయట్లేదు అని అనుకుంటున్నారు. కానీ హరిజనుడుగా ఉండి వాడు క్రైస్తవుడైనా లేకపోతే హరిజనుడుగా ఉంటూ ఉద్యోగం చేస్తున్నా, వెదర్ ఈజ్ అన్ SC రిజర్వ్డ్ కేటగిరీ ఆర్ SC కన్వర్టెడ్ క్రిస్టియన్ కేటగిరీ, వాళ్ళు హరిజనులకి నాకు తెలిసి 199 మంది హెల్ప్ చేస్తూనే ఉంటారండి. హెల్ప్ చెయ్యము అని మనం ఎందుకు అనుకుంటామంటే మనకి మేలు జరగలేదు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేయట్లేదు అని అనుకుంటాం. ఎంచేతంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళ స్థితిగతులు తెలుసు కాబట్టి వాళ్ళు హెల్ప్ చేయకుండా ఉండరు. అండ్ ఫైనల్ గా వేరే ఒక కేటగిరీని స్టార్ట్ చేసి దాన్ని చెయ్యాలి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఇంత వేరంగా ఇప్పుడు అన్నారే ఇంకొక 50 సంవత్సరాల వరకు SC కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి SC స్టేటస్ రాదు అన్నది ఎంత నిజమో, ఒకవేళ రాకపోతే వేరే సమాజం, క్యాస్ట్ లేని సమాజం భారతదేశంలో నిర్మించడం కూడా అంతే నిజం. ఇంకో 100 సంవత్సరాలైనా అది కష్టం. దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్టుగా మా పిల్లలకి క్యాస్ట్ లేదండి అని. దట్ ఈస్ ఆల్వేస్ ఓపెన్. ఎవరైనా క్యాస్ట్ చెప్పవలసిన అవసరం లేదు. నో క్యాస్ట్ కింద కూడా వాళ్ళు కంటిన్యూ అవ్వచ్చు ఇప్పుడున్న లేటెస్ట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా. చివరిగా SC కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి SC హోదా రావాలండి. అది రాదు కాబట్టి మనం ప్రయత్నం వదిలేద్దాం అన్నది కరెక్ట్ కాదు. తర్వాత అది కేవలం సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ద్వారా రావడానికే ఎక్కువ స్కోప్ ఉంది. అది ప్రయత్నం చేయాలి. అండ్ రాజకీయంగా మనం ఎదగాలి అన్నది ఇట్స్ అన్ ఓపెన్ ఫ్యాక్ట్. అది రాజకీయంగా ఎదగకపోతే మన సర్వాన్ని కోల్పోతాము. మనకి భారతదేశంలో మరి కాంచీరామ్ గారు తెచ్చిన ఉద్యమం అన్ఫార్చునేట్లీ మనకి ఇక్కడ అంతవరకు మనం తీసుకురాలేకపోయాం. కానీ మరి యూపీలో చాలా వరకు మరి ఆవిడ సక్సెస్ఫుల్గా వెళ్ళారు. తర్వాత మాయావతి గారు, సో చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయంగా మనం నిలబడాలన్నది చాలా ముఖ్యమే. కానీ రాజకీయంగా మనం నిలబడాలి అన్నది ఎక్కడ మొదలవ్వాలి? చర్చిలో మొదలవ్వాలి. చర్చిలో ఏ పాస్టర్ గారు చెప్తున్నారండి రాజకీయాల్లోకి వెళ్ళమని? ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్ళారంటే చర్చిలోంచి వెళ్ళేసేద్దామన్న చూసిన సమాజంలో మనం ఉన్నాం. జాన్ మోజెస్ గారిని కూడా స్ట్రైట్ అడుగుతున్నాను, జాన్ మోజెస్ గారు ఎప్పుడైనా మీరు రాజకీయాల్లోకి వెళ్ళండి అని ఎంకరేజ్ చేయగలుగుతున్నారా? అలాగే ఉన్న వాళ్ళు మనం ఎంకరేజ్ చేయగలుగుతున్నామా? అన్న జాన్ మోజెస్ గారు ఏమనుకోకండి, సరదాగా అంటున్నానంటే ఇంకొకళ్ళు అంటే బాధపడతారేమో అని మిమ్మల్ని అంటున్నాను, మీరు హోస్ట్ గా. అంటే తప్పించి ఒక చిన్న మాట మాట్లాడదాం. సో ఒక నిమిషం నేను క్లోజ్ చేస్తాను. చర్చెస్ లో మనము రాజకీయాలను ప్రోత్సహించాలి. అంటే చర్చిల్లో మన యూత్ ని ఏ రాజకీయ పార్టీలతో అనుసంధానం చేసి వాళ్ళని పొలిటికల్ గా మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే, అంటే పాస్టర్ గారికి అవగాహన కలిగి మన చర్చిలో ఉన్న పిల్లల్ని రాజకీయం వైపు మళ్లించి ఆ రాజకీయంలో మనం స్థిరపడి అందులో నుంచి చట్టసభల్లోకి వెళ్ళి చట్టసభల్లో మన ప్రాతినిధ్యం తెచ్చుకొని అప్పుడు ఈ ఫైట్ మనం చేయగలం. అది జరగాలి అని అంటే అది చర్చిలోనే మొదలవ్వాలి. చర్చిలో మొదలవకుండా మనం ఇలా జూమ్ మీటింగ్లోనే చాలా స్వేచ్ఛగా మాట్లాడతాం. ఇదే మాట చర్చిలో కూడా మాట్లాడగలిగిన రోజు వచ్చినప్పుడే మన క్రైస్తవ్యంలో కొన్ని మార్పులు వస్తాయి. అటువంటి మార్పుల్లోకి వెళ్ళడానికి ఇది కేవలం ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ గా అవుతుందని నేనైతే నమ్ముతున్నాను. ఎవరో మాట్లాడుతున్నారు, ఐఎమ్ క్లోజింగ్. రైట్ అండి. ఆలివర్ గారు అంటే యాక్చువల్లీ ప్రవీణ్ చెప్పిన ఆలోచన విధానం అప్రిషియేట్ ఉంటుంది. ఒక నూతన వరవడిక రావాలి అన్నది అవసరం. కులం లేని అంటే కులం ఐడెంటిటీ లేని రావాలన్నది అన్నారు. ఒక విషయం ఏంటంటే బీసీసీగా ఆర్ దళిత నుంచి క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ మారిన వారికి
ఏమంటారంటే కాస్ట్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఎక్లిప్స్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ ఆర్డర్. కాస్ట్ వర్తించదు, కాస్ట్ అన్నది ఐడెంటిటీ ఉండదు, కాస్ట్ అన్నది ఎక్లిప్స్ అంటే అది వారి దగ్గర నుంచి తీసివేయబడి వారు ఎప్పుడైనా ఫర్దర్ జనరేషన్స్ మళ్ళీ తిరిగి క్రిస్టియానిటీని కానీ ముస్లిం కానీ వదిలేసుకోవాలి అన్నప్పుడు అప్పుడు ఆపాదించబడుతుంది తప్ప బీసీసీలో దెర్ ఇస్ నో కాస్ట్. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సర్టిఫికెట్స్ లో కూడా బీసీసీ హ్యాస్ నో కాస్ట్. ఇప్పుడు మనం ఏదైతే ఫైట్ చేస్తున్నామో దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టేటస్, మనం ఎస్సీ హోదా ఇవ్వమంటున్నాం కానీ ఎస్సీలుగా పరిగణించమన్నట్లేదండి. ఎస్సీ హోదా అంటే కేవలం రిజర్వేషన్ బెనిఫిట్స్, తర్వాత డిస్క్రిమినేషన్ జరిగినప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉంటుందో వర్తించాలి, అది మనకి కూడా వర్తించాలి అన్న ఒక ఉద్దేశం మీద ఇది జరుగుతూ ఉంది. కాబట్టి సో బీసీసీస్ ఆర్ ఓబీసీస్ అంటే ఆల్ ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో ఓబీసీస్ అంటారు, మన తెలుగు రాష్ట్రాల్లో బీసీసీ అంటారు. వారికి కాస్ట్ అన్నది లేదు. సో ఇది ఒక చిన్న క్లారిటీ నేను ఇవ్వాలనుకున్నాను. బట్ అదర్వైజ్ ఐ టోటలీ అగ్రీ విత్ వాట్ ఎవర్ ప్రవీణ్ అన్న హస్ సెడ్. థ్యాంక్ యూ. రైట్. ఆలివర్ రాయ్ గారు మీకు మళ్ళీ మరొకసారి చెప్తున్నాను, ద స్ట్రాటిఫికేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో పుట్టిన వాడికి కులం ఉంటది. అది బీసీసీ అంటే అర్థం ఏంటి? ఒక్క నిమిషం. ఏంటంటే హరిజన్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ లో చాలా కులాలు ఉన్నాయి. ఒకవేళ మీరు చెప్పినట్టుగా హరిజన్ స్టేటస్ ఇచ్చేద్దాము అన్నది మనం చట్టసభల్లో గెలిచాము అనుకుందాము, లేదా సుప్రీంకోర్టులో గెలిచాము అనుకుందాం, అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుంది, దేర్ ఒరిజినల్ క్యాస్ట్ విల్ స్టాండ్స్ హోల్డ్స్ గుడ్. బీసీసీ అంటే నో క్యాస్ట్ కాదు, దే ఆర్ హరిజన్స్. హరిజన్ లో సబ్ క్యాస్ట్ కూడా రాయాలి, ఆది ఆంధ్ర కన్వర్టెడ్ క్రిస్టియన్, లేకపోతే రెల్లి కన్వర్టెడ్ క్రిస్టియన్, లేకపోతే మాదిగా కన్వర్టెడ్ క్రిస్టియన్ రాయాలి. బీసీసీ అంటే సార్ ఇంకో మాట చెప్తాను, హిందూ అన్న పదం ఉపయోగించకూడదని మోదీ గవర్నమెంట్ గారు భారతదేశం అంతటికి సర్క్యులర్ పంపించారు. హిందూ అన్న పదం ఒక బూత్ పదం, హిందూ అన్న పదం ఎవరు ఉపయోగించకూడదు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ సర్క్యులర్. అలాగని హిందూ అన్న పదము లేదు అని అనగలమా? నేను అనేది అంటే భారతదేశంలో పుట్టినోడికి కులం వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అడుగుతున్న రిజర్వేషన్స్ కావాలి, మా ఎస్సీ స్టేటస్ ఇవ్వండి అని అంటే అర్థం ఏంటంటే ఎంప్లాయిడ్ మీ కులం ఆటోమేటిక్ గా ఆపాదించబడుతుంది. మీరు యాక్సెప్ట్ చేస్తారు చెయ్యడం అనేది సెకండరీ ఇష్యూ. రైట్. జాన్ గారు, నేను ప్రవీణ్ గారు మా ఒపీనియన్ ఒకసారి చెప్తాను. సో గౌరవనీయులు ఇంతవరకు మీరు ఏదైతే చెప్పారో సార్, ఎస్ఎంబి చర్చ్ విజయనగరం అనే అన్న ఐడితో నేను మీతో ఏకీభవిస్తున్నాను. యాక్చువల్ గా నేను చెప్పిన 10-15 నిమిషాలు ఒకవేళ మీరు వినుంటే, నేను చెప్పాను 2 వ్యూహాలు ఆల్రెడీ ఉన్నాయని చెప్పాను. ఆ 2 వ్యూహాలు వ్యాలిడ్ అని చెప్పాను. 2 వ్యూహాలు వ్యాలిడ్ అని చెప్పాను. మొదటిది, ఎస్సీలో నేను హిందూ అని కంటిన్యూ అవుతూ ఎస్సీగా ఉంటూ, అంటే వాళ్ళు వేసిన ముగ్గులో కూర్చుని కొట్లాడటం, అది మీరు చేస్తున్నారు, అది నేను వ్యాలిడ్ అని చెప్తున్నాను. రెండవది, లేదు నేను క్రైస్తవుడిని ఇప్పుడు, కానీ నాకు రాయితీలు ఇవ్వండి, కానీ నేను కులాన్ని బీసీసీగా ఒప్పుకుంటున్నాను అని చేసేటటువంటి ఉద్యమం, అది ఆలివర్ రాయ్ గారు చేస్తున్నారు. ఆ 2 కూడా నేను వ్యాలిడ్ గానే చూస్తున్నాను. మీరు చెప్పినట్లుగా బీసీసీ అని అంటే, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ అన్నది కులమే, కులం కాదు, అందులో కులం లేదు అన్నది ఆలివర్ రాయ్ గారు మన సుప్రీంకోర్టు ఆర్డర్ పంపిస్తానన్నారు. దాన్ని డీటెయిల్ గా చదివే ప్రయత్నం తప్పకుండా నేను కూడా చేస్తాను. నేను ఇంతకు ముందు ఆల్రెడీ ఒకసారి చదివాను. నాకు అర్థమైంది ఏమిటి అని అంటే, ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటారు. అంటే బయటికి మీరు కులానికి చెందినవారు కాదు అని చెప్పకుండా మీరు వేరే మతానికి చెందినవారు అని చెబుతూ మన పైన కులాన్ని ఆపాదించటం. ఎందుకు అనంటే, అందరికీ ఇవ్వం, ఇది ఫలానా కులంలో పుట్టి ఫలానా కులంలో పెరిగి ఫలానా కులం నుంచి క్రైస్తవంకి వచ్చావు అని రికగ్నైజ్ చేస్తున్నామని చెప్పటం కులాన్ని ఆపాదించటమే అనేది నా అభిప్రాయం కూడా. నేను చెప్పింది 3వ ఆప్షన్ ఏమిటి అని అంటే, ఇది తప్పించుకు తిరగటం అస్సలు కాదు. ఐ బెగ్ యువర్ కన్సిడరేషన్ ఇన్ దిస్ పాయింట్. ఇది తప్పించుకు తిరగటం కాదు. ఎందుకు అనంటే, మిగిలిన దేశాల పట్ల ఎక్కువ అవగాహన ఉండటం, మన దేశం పట్ల తక్కువ అవగాహన ఉండటం అన్నది నా మాటల్లో మీకు అనిపించినంటే నన్ను క్షమించండి. నేను ఇంకా నేర్చుకోవటానికి మీలాంటి పెద్దల దగ్గర
సిద్ధము. నాకు ఇంకా కావాలి అవగాహన. నా మొత్తం నేను చెప్పిన 10-15 నిమిషాల్లో ఇదే చెప్తూ వచ్చాను. అయితే నాకున్నటువంటి ప్రధానమైనటువంటి పాయింట్ ఏమిటి అనంటే, మీరు పుట్టంగానే భారతదేశంలో క్యాస్ట్ వచ్చేస్తది అని అంటున్నారు. దాన్ని నేను మనువాద వ్యవస్థ అని పిలుస్తున్నాను. అది పుట్టంగానే ఎవరికీ వస్తుంది అని బైబిల్ చెప్పదు. నా అభిప్రాయం బైబిల్ మీద ఆధారం చేసుకున్న అభిప్రాయం మాత్రమే. మీరు చెప్తున్న అభిప్రాయం ఈ లోక మర్యాద అయినటువంటి భారతదేశ మనువాద సంస్కృతిని బేస్ చేసుకున్నటువంటి అభిప్రాయం. నేను దాన్ని రిజెక్ట్ చేస్తున్నాను. నా పిల్లలకు రిజెక్ట్ చేస్తాను. అందరికీ రిజెక్ట్ చేస్తాను. ఇంకొక ఇందులో ఉన్నటువంటి ఇంకొక సిస్టమ్. ఆ సిస్టమ్ ఏమిటి? ఉదాహరణకు మా నాన్న తండ్రి ముస్లిము, తల్లి క్రైస్తవురాలు. పిల్లలున్నారు. వాళ్ళకి ఏ కులం వస్తది అనంటే మళ్ళీ మనువాద వ్యవస్థలోనికే వెళతారు. వెళ్ళి తండ్రి పుట్టినటువంటి ముస్లిం కులం ఏ కులం అని చూసి దాన్ని తీసుకొచ్చి పిల్లలు నాకొద్దది అన్ని రిజెక్ట్ చేస్తున్నాను నేను. నాకు కులమే వద్దు అని రిజెక్ట్ చేస్తున్నాను. దానికోసం నేను కులము లేనటువంటి, కులం డిక్లేర్ చేయనటువంటి ఒక కేటగిరీని క్రియేట్ చేయండి అని గవర్నమెంట్‌తో పోరాడటం కోసం సిద్ధం. కులమే వద్దు అనేటటువంటి వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. మనుషులు ఉన్నారు. వారికి రాయితీలు ఇవ్వండి అని అడుగుతున్నా. ఏంటా రాయితీలు? మేము టాక్సులు కడుతున్నాం గదా! మేము పని చేస్తున్నాం గదా! మా జనాభా ఒక 10% ఉంది, 15% ఉంది, 14% ఉంది, 20% ఉంది. మేము కట్టేటటువంటి మా టాక్సుల్లో నుంచి మాకు రాయితీలు ఇవ్వండి. మేము వివక్షను ఎదుర్కొంటున్నామా, ఆర్థికంగా వెనకున్నామా, ఇవన్నీ ఉన్నాయి. కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఎక్కడుంది? ఆర్థికంగా మీ దగ్గర ఉన్నటువంటి నిధుల్లో నుంచి మాకు ఇవ్వాల్సినటువంటివి ఇస్తే మేము ఊరి బయట ఉంటామా, మధ్యలో ఉంటామా అయన్నీ మేము డిసైడ్ చేసుకుంటాం. మాకు ఇవ్వాల్సిన నిధులు మాకు ఇవ్వండి అని అంటున్నాను నేను. ఇప్పుడు ఉదాహరణకు సునీల్ గారు ప్రతి వెలివాడను ఒక గ్రామ పంచాయతీగా గుర్తించండి అన్నటువంటి ఒక ఉద్యమం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో. ఐ అప్రిషియేట్ ఇట్. నేను చాలా ఓపెన్ గా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకు అనంటే ఆయన వెలివాడలకు మేము వెలివేయబడ్డాము, మాకు డబ్బులు ఇవ్వండి, వెలివేయబడ్డాం కాబట్టి డబ్బులు ఇవ్వండి అని అడగటం మానేసి, అరే బాబు మాకు నిధులి, మమ్మల్ని ఒక గ్రామ పంచాయతీగా గుర్తించు. గ్రామ పంచాయతీగా మమ్మల్ని గుర్తిస్తే ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చినటువంటి నిధులు మాకు వస్తాయి. మేము ఎక్కడ ఉండాలో మాకు తెలుసు, మా బౌండరీస్ ఏంటో మాకు తెలుసు, మేము ఎదుగుతాం అన్నటువంటి ఉద్యమం. సో స్ట్రాటజీ, మనం వేసే వ్యూహాల్లో గవర్నమెంట్ వేసినటువంటి ముగ్గులో కూర్చుని చేసే ఉద్యమాలు ఉన్నాయి. అవి వ్యాలిడ్ అని నేను ఒప్పుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ వేసినటువంటి ముగ్గుకు బయటకి వచ్చి, నా అలిజెన్స్ నీతో కాదు, నేను నీ చేత పరిపాలింపబడను, నేను పరిపాలింపబడుతున్నది నా ప్రభువు, ఆయన నాకు నేర్పిన భావజాలం ఏమిటి అని అంటే, నువ్వు మాదిగైనా, మాలైనా, రెడ్డైనా, వెలమైనా, కమ్మైనా, కాపైనా, ఏదైనా సరే నువ్వు మనిషివి, నువ్వు దేవుని స్వరూపం, దేవుని పోలికలో ఉన్నావు అని గుర్తించడం. అలా గుర్తించిన తరువాత బడుగు బలహీనులుగా ఎవరైతే ఉన్నారో వారి కోసం నిలబడి పోరాడటం, వారి కోసం నిలబడి పని చేయటం, అలా చేయటం కోసం నేను పిలువబడ్డాను అని నేను బలంగా నమ్ముతున్నాను. ఆఖరి మాట చెప్పేసి నేను ముగిస్తాను. అలాగే గత దాదాపు 2011 నుంచి ఇది 2024 ఒక 12-13 సంవత్సరాలు నేను సామాజిక మాధ్యమాల్లో అనేకమైన ఇండాలజీ అనే ప్రోగ్రామ్స్ చేస్తూ బహిరంగ సభల్లో రాజకీయం తప్ప వేరే ఆప్షన్ లేదు అని చెప్పిన నేను చేసే ప్రసంగాల్లో ఇది చెప్పకుండా ముగించిన ప్రసంగం లేదు ఇంతవరకు నాకు తెలిసినంతలో. ఏ బైబిల్ స్టడీలో అయినా సరే బైబిల్ 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని నేను ఒక రాజకీయ గ్రంథంగా చూస్తాను. అది కేవలం ఆధ్యాత్మిక గ్రంథంగా నేను చూడను. దాన్ని దేవుడు రాజకీయ మణిమకుటంగా ఆయన పరిపాలన ఈ ప్రపంచంలో జరగటానికి ఏర్పరచుకున్న మాధ్యమంగా మనల్ని చూస్తాను. సో నా పర్స్పెక్టివ్ అది సార్. రాజకీయంగా ఎదగమని చెప్తున్నాను, చర్చిల్లో చెప్తున్నాం, సామాజిక మాధ్యమాల్లో చెప్తున్నాం, బహిరంగంగా చెప్తున్నాం, సెక్యులర్ అని ఏదైతే అనుకుంటున్నారో ఆ ప్లాట్ఫామ్స్ లో చెప్తున్నాం, ప్రతి ప్లాట్ఫామ్ లో చెప్తున్నాం. ఇంకా నేర్చుకోవటానికి, ఇంకా మీ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకోవటానికి సిద్ధమే సార్.
సార్ ఐ అప్రిషియేట్ యూ, ఐ అపాలగైజ్ యూ. నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించాలని కాదు, ఐ షేర్డ్ మై ఫీలింగ్స్, అంతకంటే ఇంకేం లేదు. జాన్ నాకు గారు అలా చాలా సంతోషం అండి. కనిపించింది. మీ ఫీలింగ్స్ వందనాలు. మన బ్రదర్ ప్రవీణ్ గారు చాలా అద్భుతంగా 3 వ్యూహాలు చెప్పారు. 3వ వ్యూహం తాను ఇండివిజువల్ గా తాను ఎంచుకున్న వ్యూహం అని చెప్పారు. 2 వ్యూహాలు ఆల్రెడీగా సమాజంలో మరి ప్రభుత్వాలతోటి లేకపోతే ప్రజలతోటి కలిసి మమేకమే జరుగుతున్నటువంటి పోరాటాలే. అందులో మనం అది ఒప్పుకుంటున్నాను, అది వ్యాలిడే. బట్ నేను ఎంచుకున్నటువంటిది ఏంటంటే ఇది కూడా ఒక క్రైస్తవుడిగా నాకున్న హక్కు, నా ఫీలింగ్స్ని, నా ఇండివిజువాలిటీని నేను చెప్పుకుంటున్నాను అన్నటువంటి రీతిలో చెప్పారు. ఎందుకంటే మనం ట్యాక్స్ కడుతున్నాం. అంబేద్కర్ రాజకీయ విధానంలోనూ ఆయన కొట్లాడటానికి నా ప్రజలు పాలకులుగా మారాలి, ఆ రోజే నిజమైనటువంటి స్వాతంత్రం, ఆ రోజే సరైనటువంటి సామాజిక న్యాయం జరుగుతుంది అన్నటువంటిది ఆయన నినాదం. అయితే ఆయనకి రాజకీయంగా ఆయన పోటీ చేస్తున్నప్పుడు కేవలం దళితుడిని ఆయనకి యాంటీగా చేసి ఆయన ఓడిచ్చేసింది మిగతా మనువాద పార్టీలన్నీ. రాజకీయంగా ఎదగటానికి మనలో ఒక్కొక్క పార్టీని ఒక్కొక్కడు ఎంచుకొని అందులో బలోపేతం కాకుండా మిగతా నిర్వీర్యం చేసుకొని మన బలహీనతలు మనమే బయట పెట్టుకొని అట్లాగా రాజకీయంగా మనదంతా కూడా సెపరేట్గా మనం చేసుకోవాలా, లేకపోతే వాళ్ళతో ఉంటూనే మనం పదవులు అలంకరించి చట్టసభల్లో మనకున్నటువంటి ప్రాతినిధ్యం వహించుకునేటట్టు దిశగా మనం అడుగులెయ్యాలా అన్నటువంటిది చర్చనీయాంశం. ఈ విషయంలో మనం రాజకీయంగా దళితులు రాజకీయాలు లేకపోతే క్రైస్తవులు రాజకీయాలు అనే దాని మీద నెక్స్ట్ మరలా మనం మరొక వీడియో తోటి ఈ విధంగా మీటింగ్ తోటి మనం ముందుకు వెళ్దాం. ఎందుకంటే పరిపూర్ణమైన అవగాహన మనకు చాలా అవసరం. ఆ విధంగా మనం ముందుకు అడుగులేస్తే కనుక మనం ఇప్పుడు అటెండ్ అయినటువంటి వాళ్ళలో, విన్నటువంటి వాళ్ళలో చాలా మందిని, సమాజాన్ని లేకపోతే నాయకుల్ని మార్చగలిగే ఒక గొప్ప ఉద్దండులే. సో కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా ఎడ్యుకేట్ అవ్వడం ఈ ఎండ్ డేస్లో చాలా అవసరం. మనం ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వేదికలు, చర్చలు, మనం సమాలోచన చేసుకోవడాలు, మనం రైట్ వేలో మనం అందరం యూనిటీగా రావడం చాలా అవసరం. అదే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు చట్టాలు అన్నటువంటిది మనకున్న హక్కులు, చిక్కులు అనే దాని మీద మనం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి విశ్లేషణతో కూడినటువంటి సందేశాన్ని ప్రవీణ్ గారు ఇచ్చారు. అదేవిధంగా ఆలివర్ గారు కూడా వారి యొక్క ఫైట్ లో వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో వారు చెప్పారు. ఆర్ఎస్ జాన్ గారు కూడా చాలా ఆయన క్రైస్తవ సమాజం మీద లేకపోతే రాజకీయంగా ఎదగాలని బాహాటంగా పబ్లిక్ గా వారు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు ఎప్పటికప్పుడు. నెక్స్ట్ మన వేదిక అదే విధంగా మనకున్నటువంటి పాయింట్ మన క్రైస్తవ నాయకులు రాజకీయాలు అనే దాని మీద మనం మరలా నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఏ వ్యూహాల్లో వెళ్ళాలన్నటువంటి దాని మీద, ఏ విధంగా అయితే కనుక వర్కౌట్ అవుతుంది, ఎక్కడెక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం రాజకీయంగా, వీటి మీద మనం చర్చ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అన్న థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ వాల్యూ. నేను అన్న అనలేను, తమ్ముడు అన్న బ్రదర్ మీరు చాలా అద్భుతమైనటువంటి మీ యొక్క మాటలు తెలియజేశారు. మేము వింటాం. మీ యొక్క ప్రతిదీ కూడా వ్యాలిడ్ గా చక్కగా అద్భుతమైనటువంటి విశ్లేషణ చేస్తారు. ముస్లిమ్స్ తోటి మీరు మాట్లాడారు, తర్వాత అదేవిధంగా హిందువులతోటి, హిందూ పీఠాధిపతులతో మీరు మాట్లాడారు. వాళ్ళతో మాట్లాడాలంటే వాళ్ళతో వాదించాలి అంటే గనక మన భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతులు, అదేవిధంగా మతంలో ఇరుక్కుపోతున్నటువంటి ప్రజల మీద సరైన అవగాహన లేకపోతే మాట్లాడలేము. అవన్నీ మీరు మాట్లాడారు. ఎందుకంటే మీకు ఆ దేవుడు ఈ ఎండ్ డేస్ లో, ఈ తరుణంలో మీకు దేవుడు అలాంటి జ్ఞానాన్ని ఇచ్చారు, అలాంటి భారాన్ని ఇచ్చారు. మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తాం, ఇంకా వాడబడాలని, మీలాంటి నాయకులందరూ కూడా ముందుకు రావాలని మేము కోరుకుంటా ఉంటున్నాం. ఈ సమయంలో మరి ఇంకా చాలా సమయం అయింది, మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఇప్పటి వరకు మనతో మాట్లాడినటువంటి వక్తల కోసం, తర్వాత వాళ్ళు మనం నెక్స్ట్ మీటింగ్ కోసం కూడా మనం సిద్ధపడదాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు బెంజమిన్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు.
దయగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సమయంలో మరి జూమ్ మీటింగ్ లో ప్రభువా, ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ ఎడల ఆటంకాలు, అడ్డులు, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి అనేకమైనటువంటి వనరులు కూడా చేసినటువంటి క్రైస్తవ వ్యతిరేకతను ఎదుర్కోవడానికి చట్టరీత్యా శాసనసభలో వాటిని చర్చించడం ద్వారా లాభదాయకంగా చేయడానికి కూడినటువంటి సంగతులు అనేకము నీ దాసులు మాట్లాడేటువంటి పెద్దలందరినీ దర్శించండి, దీవించండి. ఇంకా మంచి ఆలోచన దర్శించండి. దీని మీద ఈ అంశం మీద క్రైస్తవులకు నీవే సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి సహాయము, నడిపింపు క్రైస్తవ సమాజానికి ఈరోజు వక్తలుగా ఉన్నటువంటి బ్రదర్ ప్రవీణ్ గారికి, ఆలివర్ రాయ్ గారికి, పార్టిసిపెంట్స్ అందరికీ దేవుడి యొక్క సమాధానం, సంతోషం, దీవెన, ఆశీర్వాదం మెండుగా అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. Amen. Praise the Lord. Thank you, Aigar, very much for everything. Praise the Lord. థ్యాంక్ యూ. మరి మన ప్రవీణ్ బ్రదర్ కి థ్యాంక్స్ మీరే చెప్పాలి. ఎవరు కేడి ప్రసాద్ గారు చెప్పండి. అయ్యా, చాలా సంతోషం. అప్పుడప్పుడు వింటుంటాను సార్, వారి యొక్క డిబేట్స్ వింటుంటాను. మనతో రావడం అన్నది మన గొప్ప భాగ్యం. మంచి అనుభవం గలవారు, మరి జ్ఞాన సంపత్తి, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మంచిగా వాడుతున్నారు సార్ మన సమాజం కొరకు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వాళ్ళ ఆలివర్ గారిని మీరు అరేంజ్ చేసిన మీకు కూడా ధన్యవాదాలు చెల్లిస్తూ, దేవునికి స్తుతి చెల్లిస్తూ మీకు వందనాలు చెల్లిస్తున్నాను. బెనిఫిటెడ్ సార్ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఆర్ఎస్ జాన్ గారు చాలా థ్యాంక్ యూ అండి. మీరు కూడా జాయిన్ అయ్యారు, వాల్యుబుల్. నెక్స్ట్ సెషన్ మనం రాజకీయాల మీద ఏ విధంగా అవుతున్నాం, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం అనే దాని మీద మనం చర్చా వేదిక ఉంటుంది నెక్స్ట్ మీటింగ్ కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. ప్రైస్ లార్డ్. జాన్ మోసే గారు ప్రైలాడు. థ్యాంక్ యూ. గారు చెప్తున్నారు. సారీ, నేను ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రవీణ్ గారు ఆపాను. మోజెస్ గారు చెప్పండి. హలో. ఓకే బాబాయ్ అందరికి.